కాబట్టి దేవుని మాటలు ప్రేమతో వినండి, ఇష్టంగా వినండి. ఎవరు దయచేసి కష్టంగా ఈ స్థలంలో కూర్చోకండి. ఇప్పటి వరకు ఆరాధనలో దేవుడితో నువ్వు మాట్లాడావు. ఇప్పుడు ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక, దేవుడికి మహిమ కలుగునుగాక. కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలి, శ్రద్ధాభక్తులతో వాక్యం వినాలి. దేవుడు నిన్ను ప్రేమించి ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు తన శక్తితో మహిమ తేజస్సుతో నింపి నా నోట నీ కోసం ఒక బలమైన వాక్కు పెట్టాడు. ఆ వాక్కు జీవము కలిగినది. ఆ వాక్కును వెలువడుతుండగానే, ఆ వాక్కు ప్రకటించబడుతుండగానే నా దేవుడు నీ బ్రతుకును మార్చబోతున్నాడు. బిడ్డ, బలహీనముగా ఉన్న నీ శరీరములను దేవుడు బలముతో నింపబోతా ఉన్నాడు. మారాగా ఉన్న నీ జీవితం మధురముగా మార్చబడబోతా ఉంది. శిథిలమైపోయిన నీ ఆత్మీయత తిరిగి మరలా కట్టబడబోతా ఉంది. కృంగిపోయిన నీ హృదయం తిరిగి లేవనెత్తబడబోతా ఉంది. అటువంటి వాక్ రిలీజ్ కాబోతా ఉంది, రిలీజ్ కాబోతా ఉంది. ఆత్మ చెప్పు సంగతులు చెబుగలవాడు వినుగాక, వినుగాక. వినబోతున్నారు మీరు. దేవుడు మహిమను ఈ మధ్యాహ్నము చూడబోతున్నారు యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్. ఒకసారి 2 చేతుల పైకి ఎత్తండి, అందరు ఎత్తండి. యేసయ్యా నాతో మాట్లాడండి, యేసయ్యా నాతో మాట్లాడండి అయ్యా, యేసయ్యా నాతో మాట్లాడండి. దేవుడు మాట్లాడితేనే మనం బ్రతుకుతామండి. మనుషుడు బ్రతుకుతున్నది రొట్టె వలన కాదు, దేవుని మాట వలన అనటానికి రుజువుని నేనే. 21 రోజులు దేవుని మాటల చేత నేను బతికాను. దేవుడు తన వాక్కు పంపి నన్ను బలపరిచాడు. అందుకే నేనేమంటానంటే 21 రోజులు కాదు, 40 రోజులు కాదు, 50 రోజులు కాదు, ఎన్ని రోజులు ఉపవాసం చేసినా, ఉపవాసము చేసిన వారిలో గొప్పతనం ఏమి లేదు. కానీ ఆ ఉపవాసములో ఉన్న వ్యక్తిని కాపలా కాస్తూ అనుదినము తన శక్తితో నింపుతూ ఎక్కడ నీరసపడకుండా, బలహీనపడకుండా తన శక్తితో నింపి నిలబెడుతున్నటువంటి దేవుని గొప్పతనము. దేవుడికే మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ కలుగుతుంది. గట్టిగా గట్టిగా మీరు రోజు హుషారుగా ఉండాలి. ఈరోజు మీరు అందరూ హుషారుగా ఉండాలి, కొంచెం యాక్టివ్గా ఉండాలి. హల్లెలూయా. యాక్టివ్గా ఉండాలి. మీరంతా ఉంటారా? ఉంటారా? ఓకే. దేవుడు ఎందుకు ఈ మాట చెప్పానంటే, నేను ఒక్క పూట కూడా నేను ఆహారాన్ని మాని ఉండలేనండి. నా స్థితి అది. అసలు ఒక పూట ఆహారం కాదు కదా, ఒక్క ముద్ద కడుపుకి తగ్గినా కూడా ఆగేమను కదా. నేను అంత కోపం. ఆ రోజు మా ఇంట్లో అయిపోయేది, అన్నీ పగిలిపోవాల్సిందే. తగ్గిందంటే చాలు, కడుపు కొంచెం అయిపోవాలంతే. ఇప్పుడు కాదులే, పెళ్ళికి ముందులేండి. ఎందుకంటే నేను చాలా గారాభంగా చిన్న కొడుకుని కాబట్టి నన్ను చాలా గారాభంగా పెంచారు. ఆ గారాభంలో ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తున్నప్పుడు ఒక్క పూట కూడా, అది కూడా తిని కూడా కొంచెం ఎలితయిందంటే కడుపు గొడవలైపోయేది ఇంట్లో. బట్ అలాంటి వ్యక్తిని తీసుకుపోయి 40 రోజులు, 21 రోజులు, 50 రోజులు ఫుడ్ లేకుండా దేవుడు అలాగే రూమ్లో పెట్టేశాడండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన మాటలు శక్తిని ఇస్తాయి, ఆయన మాటలు
బలమనిస్తాయి. ఆయన మాటలు ఎవరైతే వింటారో, ఆయన మాటలు ఎవరైతే వినాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ లోకములో నూతన బలము పొందుకొని పక్షి రాజు వలె పైకి ఎగురుతారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుడు మాటలు వినాలి, దేవుడు మాటలు వినాలి. బిడ్డ, సంగమా, నువ్వు దేవుడు మాటలు వినటానికి ఆరాటపడు. దేవుడు మాటలు ఎక్కడ దొరుకుతాయి? దేవుడు మాటలు ఏ స్థలంలో దొరుకుతాయో పరుగులెత్తాలి మనిషి. అప్పుడే ఆ వ్యక్తి పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. ఈరోజు నా దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నటువంటి వాక్య భాగాలు మనం చదువుకోబోతా ఉన్నాం. దానికంటే ముందు దేవుడికి నా స్తోత్రాలు. నన్ను శక్తితో నిలబెట్టి 21 రోజులు ఇంతగా నన్ను బలపరిచి నన్ను మీ ముందుకు తీసుకొచ్చిన దేవుడికి నా ప్రత్యేకమైన కోట్ల కొలది స్తోత్రాలు. చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికమ్మా వందనాలు, అందరికీ వందనాలు. ఈ పక్క కూర్చున్న వాళ్ళకి వందనాలు, ఈ పక్క అందరికీ, పిల్లల సాటు కూర్చున్న వాళ్ళకు కూడా వందనాలు, నిద్రపోతున్న వాళ్ళకు కూడా నా వందనాలు. ఎవరు పోవట్లేదు కదా. ఓకే, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 9 నుంచి 19 వచనాలు సహోదరి చదువుతారు. చివరి 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 15 ఇన్ వర్డ్స్ 9 to 19. చివరి వచనం అందరం చదువుకోవాలా. 19వ వచనం గుర్తుపెట్టుకోండి. ఓకే. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా దేశములో దిగి చెదరి లేహీలో దోపిడి కొరకై దండు కూర్చిరి. యూదా వారు మీరేలా మా మీదికి వచ్చితిరని అడుగగా ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెనని అతని కట్టుటకే వచ్చితిమనిరి. అందుకు యూదా జనులలో 3,000 మంది ఏతాములోని బండ యుద్ధకు పోయి సంసోనును చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తిననెను. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా సంసోను, మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను. అందుకు వారు, అలాగూ కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించేదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చిరి. అతడు లేహికి వచ్చు వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలే నాయెను. సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుష్యులను చంపెను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో 1 కుప్పను 2 కుప్పలను నేను చంపియున్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపియున్నాను అనెను. అతడు చెప్పుడ చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్ లెహీ అను పేరు పెట్టెను. అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా 19వ వచనం అందరం చదువుకుందాం. రెడీ? 1 2 3 గో. దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. గట్టిగా చప్పలు కొడదాము ఒకసారి.
గట్టిగా గట్టిగా గట్టిగా. అతడి ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. అతడి ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. మీ ప్రాణములు తెప్పరిల్లబోతున్నాయి. ఆమేన్. ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి ఈ మాట. మీ ప్రాణము తెప్పరిల్లబోతుందని చెప్పు. చదవబడిన వాక్య భాగముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఎందుకు ప్రాణము తెప్పరిల్లుతుంది అని అంటే, దేవుడు ఒక గోతిని చీల్చాడు, ఒక గుంటను చీల్చాడు. దాన్ని బట్టి శాంసన్ యొక్క ప్రాణము చెప్పండమ్మా తెప్పరిల్లి బ్రతికింది. ఈ ప్యాసేజ్లో 4 క్యారెక్టర్లు ఉన్నాయి. ఇందులో శాంసన్ హీరో పాత్రను పోషిస్తే, ఫిలిస్తీయులు విలన్ పాత్రను పోషించారు. యూదా వారు ప్రేక్షక పాత్రను పోషిస్తూ వాళ్ళు ఉన్నారు. ఈ హీరో పాత్రకి బ్యాక్ బోన్గా ఉండి బలమైన సహాయము చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మీరు దీవించబడబోతున్నారు. మీ చరిత్రలు మారబోతున్నాయి, మీ బ్రతుకులు మారబోతున్నాయి. ఎంతో కాలం నుంచి, ఎన్నో దినముల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కటి మీ జీవితంలో దేవుడు చేయబోతా ఉన్నాడు. మీరు వచ్చిన స్థితిలో ఇక్కడి నుంచి వెళ్ళరు. దేవుడు మహిమను మోసుకొని ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. దిస్ ఈజ్ ప్రొఫెసీ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుని వాక్యము మీద దృష్టి పెట్టండి కాసేపు. ఓకే, 9వ వచనం ప్రారంభంలో మనం ఏం చూసామండి? అప్పుడు ఫిలిస్తీయులు బయలుదేరారు. ఓకే, అప్పుడు ఫిలిస్తీయులు బయలుదేరారు. ఎప్పుడు బయలుదేరారు అన్న సంగతి కొంచెం మీకు చెప్తాను, వినండి. కొంచెం వినండి జాగ్రత్తగా. జోరియా పట్టణంలో మనోహ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా కాలం నుంచి పిల్లలు లేనటువంటి స్థితిలో ఉన్నాడు. తన భార్య పేరు రాయబడలేదు, కానీ సంతానాలేమి సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎక్కడికి పోయినా, ఏ హాస్పిటల్స్కి పోయినా, ఎక్కడికి తిరిగినా పిల్లలు కలగకున్నారు. ఆ సమయంలో వారి ఆర్తధ్వని, వాళ్ళ కన్నీటిని విని దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమెకి, ఆ మనోహ భార్యకు ప్రత్యక్షమై ఇలాగ చెప్తున్నాడు, నీవు ఒక కుమారుని కంటావు. ఆ కుమారుడు ద్రాక్షరసమైనను మద్యమైనను అపవిత్రత ఏది చేయకూడదు. ఎప్పుడు మంగళ కత్తి నాజీరు చేయబడిన వాడిగా ఉండాలి. ఆ వ్యక్తి ద్వారా నేను ఇజ్రాయేల్ ప్రజలను ఫిలిస్తీయుల చేతుల నుంచి నేను రక్షిస్తాను అని చెప్పింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దర్శనం అయిపోయింది. తరువాత కొద్ది కాలానికి వెయిట్ చేస్తున్నారు దేవుని మాట స్థిరత్వం కోసం. మరలా దేవుడు మనోహ మోకాళ్ళు వేసి, అయ్యా నువ్వెవరో మాకు తెలియదు, నేను ఏ రోజు మేము ఆరాధించలేదు, బట్ మీరు వచ్చారు, మా లోటును గుర్తించారు, ఆ లోటును మీరు పూరస్తానని చెప్పారు, వెళ్ళిపోయారు. మీరెవరో ఒక్కసారి నాకు ప్రత్యక్షత అవ్వండి ప్రభువా అని అడిగాడు. వెంటనే మరొక్క ప్రత్యక్షత దొరికింది వాళ్ళకి.
తనకు దొరకలేదు, కానీ తన భార్య పొలములో ఉండి పని చేస్తుండగా అక్కడికి దేవుని ప్రత్యక్షత దిగి వచ్చింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనోహ యొక్క కొదవను, మనోహ యొక్క కొరతను గుర్తించి మనోహను దర్శించిన ఆ దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ మధ్యాహ్న కాలం ఏ కొదువతో, ఏ కొదువ కొరతతో, దేని నిమిత్తం దేవుడి తట్టు నీ చేతులెత్తుతున్నావో నాకు తెలియదు. అయితే ఈ మధ్యాహ్నము నీ కొరతను తీర్చటానికి, నీ అక్కరను తీర్చటానికి ఆయన నీ ఎదుట ప్రత్యక్షత కాబోతున్నాడు. యేసు క్రీస్తు నామములో. ఫోటో గట్టిగా చప్పట్లు. మన దేవుడు ఎవరంటే ప్రత్యక్షత పరుచుకునే దేవుడు, కళ్ళుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. అని మాట్లాడతాడు, చూస్తాడు నీ సమస్యని, నిదానించి ఏ స్థితిలో ఉన్నావు, ఏ పోరాటాల్లో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ ఇరుకులో ఉన్నావు, ఏం చెయ్యాలి, ఎలా విడిపించాలి అన్ని తేరి చూస్తాడు. నీకు ప్రత్యక్షమవుతాడు, నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్షమయ్యిందండి. ఇప్పుడు ఆమెకేం తెలియదు, పరిగెత్తుకుంటూ వచ్చి మనోహర్ గారి దగ్గరికి వచ్చింది. అప్పటికైనా ఇంకా ప్రేయర్లో ఉన్నాడు. ఇంకా ఎవరో నాకు కావాలి, ఎవరో మీరు మాకు తెలియాలి. వచ్చి చెప్పేసింది ఇట్లా ప్రత్యక్షమయ్యాడని. టక్కున అక్కడ ప్రత్యక్ష దిగింది. నేను నీకు చెప్పిన మాట ఇదిగో నేను నెరవేరుస్తున్నానని చెప్పింది. హల్లెలూయా. దేవుడు ఏదైనా ఒక మాట ఇస్తే ఆయన తప్పక నెరవేరుస్తాడు. ఆయన మాటలు వెనక తీసుకోడు. నీకు ఇచ్చిన వాగ్దానములు, నీకు ఇచ్చిన ప్రవచనాలు ఏవి నిరర్ధకము కావు. ఈ మధ్యాహ్నము నీకు ఇచ్చిన వాగ్దానాలు మరలా జీవం పొందుకొని లేచి నీ కుటుంబంలో పని చేయబోతున్నాయి. నీకు ఇచ్చిన ప్రవచనము మరల నీ కుటుంబంలో పనిచేయబోతా ఉంది. ఏ వాగ్దానం అయితే నువ్వు పొందుకున్నావో అది ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని రోజులైనా నా దేవుడు దానిని మృతతుల్యము కానియట్లేదు. జీవముతో వాగ్దానాన్ని లేపుతున్నాడు నీ కోసం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా చెప్పండి ఒకసారి, కొంచెం బిగ్గరగా చెప్పండి. వెంటనే అగ్నిలో నుంచి ఆరోహణమై వెళ్ళిపోయింది. దేవుడు చెప్పినట్టుగా ఆమె గర్భం తెరవబడింది. చక్కని కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి సంసోన్ అని పేరు పెట్టారు. ఆ సంసోను ఎదుగుతున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది, దేవుని కృప అతనికి తోడుగా ఉంది. అతని మీదకి పరిశుద్ధాత్మ వచ్చంట అతన్ని రేపుతూ ఉన్నదంట, పురికొల్పుతా ఉందంట. ఎక్కడ డైవర్ట్ కాకుండా, ఎక్కడ మైండ్ ఫొల్లిట్ కాకుండా, ఏ దర్శనం కొరకు అతను పుట్టించాడో ఆ దర్శనములు నిలబెట్టాలని ఎక్కడ తప్పిపోకుండా నిత్యము కంచి వేస్తున్నాడు. అయితే ఒక రోజు వచ్చిందండి, ఒక రోజు వచ్చింది. తిమ్నాతు అనే ప్రాంతానికి తిన్నగా బయలుదేరాడు. ఆ ప్రాంతంలో ఒక అమ్మాయిని చూశాడు. అమ్మాయి ఫిలిస్తీయురాలు. ఫిలిస్తీయులు ఇజ్రాయెల్కి పొత్తు లేదు, ఎప్పుడు యుద్ధాలే, ఎప్పుడు దేవుడి బిడ్డలతో పోట్లాటే. అమ్మాయిని చూశాడు. ఈ మాటలన్నీ వాళ్ళ తల్లి చెప్పింది. అయినప్పటికీ చూసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, ఇదిగో నేను పలానా ప్రాంతంలో ఒక అమ్మాయిని చూశాను, చేసుకుంటే అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, నాకు పోయి సంబంధం మాట్లాడండి అంటున్నాడు. ఆ తల్లి, వద్దురా నాన్న వద్దు, నువ్వు ఒక ప్రతిష్ఠుడివి, కొన్ని సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఆ పిల్లల విలువ మాకు తెలుసు, ఎన్నో కష్ట నష్టాలు పడితే ఎక్కడ ఫలితం రాలేదు, కానీ ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా మమ్మల్ని చూచి మా గర్భాన్ని తెరిచాడురా, వద్దు, నీ గురించి ఒక ప్రణాళిక ఉంది, నీ మీద ఒక ప్రత్యేకత ఉంది బిడ్డ,
నువ్వు ద్రాక్షరసమైనను మద్యమైనను నువ్వు తాగకూడదు, నువ్వు పవిత్రమైన వాటి జోలికి పోకూడదు. అసలు ఫిలిస్తీన్లో ఎవరిని నువ్వు చూడదు. అసలు నువ్వు ఎందుకు పుట్టించబడ్డావంటే ఈ ఫిలిస్తీన్లు అనబడినటువంటి వారి చేతుల్లో నుంచి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును రక్షించడానికి పుట్టావు. ఈ పిచ్చి పని చెయ్యొద్దు అని అంటే మనోడు వినడే. ప్రేమకు పట్టుదల ఎక్కువ అంట, ప్రేమకు తెగింపు ఎక్కువ అంట. ప్రేమించిన వాళ్ళండి ఎన్ని చెప్పినా వినరు. వాడు బొక్క బొర్ల పడేదాకా ఎవరిని చెప్పినా వినడు. మూర్ఖపు మైండ్ వచ్చేస్తుంది వాళ్ళకి. వినట్లేదే, ఎంత చెప్పిందో తల్లి మొత్తుకుంటుంది, వద్దు నాన్న వద్దు, మనకి తగదురా ఇది. వింటలేడు. ఒకసారి నా సేవ ప్రారంభంలో 2017-18 మేబీ అనుకుంటా, యవనస్తురాలు దేవుళ్ళు బలంగా వాడబడతా ఉంది. పాటలంటే పాటలు, పరిచర్య అంటే పరిచర్య. ఏమండి, ఏది ఇచ్చిన బాధ్యతగా నిర్వర్తిస్తున్నటువంటి ఒక మంచి ఆత్మీయురాలని చెప్పచ్చు. ఆ బిడ్డ గొప్ప ప్రణాళికతో నడిపించబడతా ఉన్నప్పుడు అపవాదిగాడు వేశాడండి ఆ బిడ్డ మీద బాణం. ప్రేమ అనే బాణం వేశాడు. ఆ ప్రేమ అనే బాణములో చిక్కుకుపోయింది. ఎవరు చెప్పినా వింటలేరు. ఆ తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేశారు, బతిమలాడారు, వద్దు మనకు తగదు. అతడు అన్యుడు, దేవుని ఎరగనివాడు, ఒక అవ్వారాగాళ్ళకి తిరిగేవాడు. సరే అని చెప్పేసి వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అన్నయ్య ఒకసారి ఇంటికి వస్తారని. వెళ్ళాను. అసలు సంగతి అంతా చెప్పుకొచ్చారు. సరే మాట్లాడి చూద్దామమ్మా అని కూర్చున్నానండి. ఇక మాట్లాడుతున్నాను. ఒక పట్టాన్ని తెంచట్లేదు అమ్మాయి. అన్నీ గుర్తు చేస్తున్నాను, దర్శనాలు గుర్తు చేస్తున్నాను, వాగ్దానాలు గుర్తు చేస్తున్నాను. నీ పట్ల దేవుడికి ఎలాంటి ప్రణాళిక ఉంది, నీ పట్ల దేవుడు ఎలాంటి ప్రణాళికతో ఉన్నాడు, దేవుడు నేను బలంగా వాడుకుంటాడు. మామూలుగా ఉండదు నీ ఫ్యూచర్. నా మాట వినంటే మళ్ళీ మొదటికే వస్తుంది. ఆ అబ్బాయి నాకు ఇష్టం, అబ్బాయినే చేసుకుంటానంటది. వద్దు బిడ్డ అంటే నాకే ఉపదేశాలు చేస్తుంది. మళ్ళా క్రైస్తవులు చేసుకుంటే ఏముంది, అన్యుల్ని చేసుకుంటే వాళ్ళకి సువార్త చెప్పించి మార్చొచ్చు అంటుంది. మళ్ళీ నాకు భలే తెలివిలు ఉంటాయి వీళ్ళకి. దేని స్తోత్రం. ఆ తెలివిని బతకటానికి వాడితే ఎంత బాగుంటుందో. ప్రేమలో ఉన్న వాళ్ళకి 100 తెలివిలు ఉంటాయంట, అతి తెలివిలు. నాకే ఉల్ట ఉపదేశం చేస్తుంది. వద్దురా వద్దంటున్నాను, ఆమె కావాలంటుంది, వద్దంటున్నా. అలా 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 కొనసాగిన తర్వాత చివరికి ఇంత పెద్ద మాట అనేసిందండి. నేను చచ్చిపోతా లేకపోతే అంటా ఉంది, నేను చచ్చిపోతానంటుంది. అని లాస్ట్కి ఏమందంటే, చచ్చిపోయే ముందు లెటర్ రాసి నీ పేరు కూడా పెడతాను అందులో అంది. గుండె ధడా అన్నది నాకు. వద్దురా నాయన, వీళ్ళ పంచాయతీలకు రాకూడదు అనుకున్నా నేను. ఎంత పెద్ద మాట అండి ఇది. అసలే అప్పుడప్పుడు సేవకు వచ్చానమ్మా, నా పేరు ఎందుకు రాస్తూ, నీ తెప్పలు నువ్వు పడుకుంటూ వచ్చేసిన. నేను తెగింపు ఉంటుంది, బరి తెగిచ్చేస్తారు అంతే. వెనక ముందు చూడరు. 20 సంవత్సరాలు నిన్ను పోషించి తన కడుపులన్న నీకు పెట్టి బట్టలు కొనిచ్చి ఫీజులు కట్టి నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలనుకున్న తల్లిదండ్రులు గుర్తురారు. ఎవరు గుర్తురారు? ఈ వ్యక్తికి ఎవరు గుర్తురాట్లా? ఎవరికి చెప్పండి అమ్మా, ఎవరు గుర్తురాట్లా? నాకు అమ్మాయే కావాలని పట్టుబట్టి మొత్తానికి చేసుకున్నాడండి. పోయి చేసుకున్న 3వ రోజుకే పటాపంచలు అయిపోయింది. 3rd డే 3వ రోజుకి అవుట్. ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నా మీకు, సబ్జెక్ట్లోకి వస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలమైన సినిమా చూస్తారు ఈరోజు మీరు. ఫైట్లు ఉంటాయి, బలమైనటువంటి కామెడీ ఉంటుంది,
అన్నీ ఉంటాయి ఈరోజు ప్రసంగంలో. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మధ్య మధ్యలో బూస్టప్ పాటలు కూడా ఉంటాయి. ఏం జరిగింది? అమ్మాయిని చేసుకున్నాడు. 3వ రోజుకి ఏమైపోయింది చెప్పండి? పటాపంచులు. ఎందుకు అంటే తన లైఫ్ పార్ట్నర్ని తను సెలెక్ట్ చేసుకున్నాడు. హలో, పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు, సమీపాన దూరాన ఎక్కడైనా ఉండొచ్చు గాక, ఒక మాట వినండి. నీ లైఫ్ పార్ట్నర్ని నీవే సెలెక్ట్ చేసుకుంటే ఇదిగో ఈ శాంసంగ్ లాగా ఉంటుంది. అలా కాకుండా నీ లైఫ్ పార్ట్నర్ని దేవుడికి అప్పగించి నువ్వు సెలెక్ట్ చేసి నాకు ఇవ్వు అంటే ఆ వ్యక్తి జీవితకాలం అంతా ప్రశాంతంగా బతుకుతాడు. యవనస్తులు తొందరపడకండి. దేవుడు మీకు మంచి ఫ్యూచర్ పెట్టాడు. శాంసంగ్ లాగా తొందరపడి మీ ప్రతిష్టతను, మీకున్నటువంటి ఆ తలాంతులను పోగొట్టుకోకండి. దేవుడు నీ మీద గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నీవు చేయటానికి దేవునిని సిద్ధపరుస్తున్నాడు, చూడటానికి కాదు. ఈ స్థలములో ఉన్నటువంటి యవనస్తులు రాబోతున్న దినములలో దేవుని బలమైన కార్యాలు చేసే వారిగా మారబోతున్నారు. గట్టిగా 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 దేవుని ఆత్మతో నింపబడి, దేవుని అభిషేకంతో నింపబడి అనేక కార్యాలు చేసే సైన్యముగా కల్వర్ త్యాగం మినిస్ట్రీస్లో లెగబోతున్నారు. తొందరపడవద్దు. 3 రోజులకు అవుట్. గొడవలు వచ్చేసాయి. ఈమెమో ఈమె పుట్టింటికి, ఆయనేమో ఆయన పుట్టింటికి వెళ్ళిపోయారు. ఇద్దరు ఇట్ అయిపోయారు. ఇద్దరు కొద్ది రోజులకి ఈడు మన శాంసన్ గారు అమర ప్రేమికుడు బయలుదేరాడు. మళ్ళా కళ్ళల్లో పడుతుందట. మళ్ళీ బయలుదేరాడు. బయలుదేరి వచ్చాడండి. ఇప్పుడు 15వ అధ్యాయం మొదట్లోకి ప్రారంభమయ్యాం. మనం 15వ అధ్యాయంలోకి ఎంటర్ అయ్యాం. ఇంతకుముందు స్టోరీ అంతా 14వ అధ్యాయం 13 అధ్యాయాలు చదువుకున్న తర్వాత 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి భార్యను చూడాలనిపించిందట అతనికి. వచ్చాడు. వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా అండి? ఇక వీళ్ళకి ఎట్టో గొడవ వచ్చేసింది అనుకున్న వాళ్ళ మామ ఏం చేశాడంటే ఆ అమ్మాయిని తీసుకుపోయి ఇంకొకరికి పెళ్లి చేసేసాడు. ఇంకొకరి చేతిలో పెట్టేశాడు. విన్నారా మాట? చెవులో పడ్డది. అసలే తల్లిదండ్రులను ఎదిరించి, సమాజాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఈ అమ్మాయి ఇంకొక అతనికి భార్య అయిపోయింది అన్న సంగతి వినగానే కోపంతో రగిలిపోయి ఏం చేశాడో తెలుసండి? అతను ఏదో ఒకటి చెయ్యాలని అడవిలోకి పోయి ఒక 300 నక్కలను పట్టేశాడు. ఎన్ని నక్కలు? అమ్మో, ఎట్లా పట్టాడో ఏమో. మహారాజు సాంసన్కి దండయచ్చు. ఒక నక్కనే పట్టలేము మనం. ఎన్ని నక్కలు పట్టాడండి? ఎట్ట దొరికినాయండి ఈయనకి? వలేసాడా, ఏం వేసాడు నాకు అర్థం కావట్లా. నక్కలు పట్టేసి ఒక్కొక్క నక్కకి కట్టేశాడు. తోకలేక కట్టి మధ్యలో కాగడా పెట్టాడు, అగ్ని కాగడా. నా భార్యని నాకు కాకుండా చేస్తారా చూసుకుంటా అనుకుంటూ మొత్తాన్ని తోలాడేక పంట పొలాల్లోకి. అప్పుడే ఫిలిస్తీన్లు పంట పొలాల్లో చక్కగా 3 నెలలు కష్టపడి పండించుకొని అన్ని కుప్పలుగా పేర్చుకొని ఉన్నారు. ఇక పోయి 300 నక్కలు ఏం చేసినాయి? మొత్తం కాల్చేసినాయి, మొత్తం బసం. ఈ వార్త శత్రువు చెవుల్లో పడ్డది. పొలంలోకి వచ్చి చూసేసరికి కడుపు మండిపోయింది. అలాగే కడుపే మండిపోయింది. 3 నెలలు కష్టపడ్డారు కదా. ఎవర్రా ఈ పని చేసింది? పలాని వ్యక్తి భార్యని తీసుకుపోయి ఇంకోటి చేతిలో పెట్టాడు. వాడు మామూలుడు కాదు, వాడే చేస్తాడు. ఇటాడు జిత్తులు మారుడాడు. ఇటాడు పనులన్నీ ఎవరు చేస్తారు? ఆడే చేసి ఉంటాడని చెప్పి వెంటనే ఏం చేశారంటే వచ్చి
శాంసన్ భార్యని ఫిలిష్తీయులు శాంసన్ భార్యని శాంసన్ మామని ఇద్దరిని అగ్నిలో వేసి కాల్చేశారు. ఈయన చేసిన పని వాళ్ళు చేశారు. మళ్ళీ ఈ వార్త చెవిలో పడదు శాంసన్కి. అప్పుడేమో భార్య పోయింది, వేరేవాడికి ఇచ్చారన్న కోపం, ఇప్పుడేమో భార్యను చంపేశారన్న బాధ. మనోడికి కోపం వచ్చినా పట్టలేం, బాధ వచ్చినా పట్టలేం, రెండు కష్టమే మనోడితో. ఇప్పుడు బాధ వచ్చేసింది, ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు డైరెక్ట్ అటాక్ శత్రువుల మీద దిగిపోయాడేక. ఒక్కొక్కరిని పట్టుకున్నాడు. 7వ వచనాల్లో చూస్తారు మీరు. తొడలతో తన తొంట్ల గుంటలను విరగ్గొట్టి వారిని బహుగా హతము చేసేశాడు. ఈరోజు చాలామంది కోపములో తీసుకునే నిర్ణయాల వల్ల నాశనం అయిపోతున్నారు. కోపంతో తీసుకునే నిర్ణయాలు మంచివి కాదు. సంగమా, ఒక మాట వినండి. నువ్వు ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకో. ఎవరి మీద కోపంతోనో ఎవరి మీదో అగ్రెసివ్ అయిపోయి ఇతనికి పంతంగా నేను ఏదో ఒకటి చేయాలని నిర్ణయాలు టకటక తీసేసుకోకండి. దాని వలన ఒక సమస్య ఇంకా కొన్ని సమస్యలుగా మారిపోతుంది. తన కోపం అనేక సమస్యలకు దారితీసింది. తన బాధ అనేక సమస్యలకు దారితీసింది. ఇప్పుడు వాళ్ళని మొత్తాన్ని చంపేసి అటు పిమ్మట పోయి మీరు 15:8 చూస్తారు. ఏతాము బండ సందుల్లో హాయిగా తడిపొట్టేసుకుని పడుకున్నాడండి మనోడు. అందరిని చేసేదంతా చేసిందంతా చేశాడు, చేయాల్సిందంతా చేసేసాడు. చల్లగా పోయి ఒక బండ మీద తడిపొట్టేసుకొని చల్లగా పడుకున్నాడు. మీ తిప్పలు మీరు పడండి అని. కొందరు అంతే, పెట్టే చిచ్చులు పెడుతుంటారు, పెట్టే గొడవలు పెడుతుంటారు. ఇది నా వలనే జరుగుతుంది కదా. రిపీటెడ్గా నా వలనే కదా ఈ గొడవలు అవుతుంది, నా వైఖరి ఈ యొక్క చెడు వైఖరి వల్లే కదా అని వైఖరి మార్చుకోవట్లేదు. శాంసన్ యొక్క వైఖరి అది చచ్చిపోయిన తర్వాత నాకు ఎందుకులకి అయిపోయింది, నా మార్గాన్ని నేను పోయి ప్రభు సన్నిధిలో చేతులెత్తి అని తట్టు తిరగదాం, ఇప్పటికైనా పోయిందేముంది, ప్రభు క్షమించి మరలా నన్ను ఇజ్రాయేల్ ప్రజల చేతిలో నుంచి తన ప్రజలను కాపాడటానికి తీసుకొస్తాడని. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తండి. బోరు కొడుతుందా? 2 చేతులు పైకెత్తండి, చెప్పండి. బోరు కొడుతుందా? హల్లెలూయా. అసలు సిస్సలైన ఫైట్స్ సౌండ్స్ రాబోతున్నాయి. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. హర్రగా ఉండబోతుంది. దడ కార్యాలు జరగబోతున్నాయి ఇక్కడ. కొంచెం వినండి, లోపలికి తీసుకోండి వాక్యాన్ని. కొంచెం సెట్ అవ్వండి మీరు. కొంచెం మీ బ్రెయిన్ని కొంచెం వాచ్ చేయండి. మీ హృదయాన్ని కొంచెం కడగండి. ప్రభు ఏదో ఒక గొప్ప కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. ఒక్క మాట మీ మీద నేను చెప్పబోతున్నాను, అది మీరు నమ్మండి. నీ క్రిస్టియన్ జీవితము ఎంతకాలం నుంచి ఉందో నాకు తెలియదు, ఎంతకాలం నుంచి ప్రారంభించబడిందో నాకు తెలియదు. కానీ ఆ ప్రారంభము నుంచి స్టిల్ ఇంత ముందు వరకు కూడా జరగనటువంటి ఒక గొప్ప పెనుమార్పు ఈ కూడిక ద్వారా నా దేవుడు నీ జీవితంలో తీసుకొని రాబోతున్నాడని నేను ప్రభు పేరట మీకు సెలవిస్తున్నాను. ఆమెను ఎంతమంది నమ్ముతున్నారు? బిలీవ్? నమ్ముతున్నారా? కొంచెం గట్టిగా చెప్పండి. నమ్ముతున్నారా? ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మన మూలవాక్యంలోకి వెళ్ళబోతున్నాం. 9వ వచనం. చల్లగా బండ సందులో పడుకున్నప్పుడు ఫిలిస్తీన్లు కనపడలేక ఎవడు చేశాడని ఆడికి తెలిసిపోయింది. బట్ ఇప్పుడు శాంసన్ను పట్టుకోవాలంటే వాళ్ళకి సంబంధించిన ఒకరిని పట్టుకోవాలి. చూశారు, వాళ్ళకి ఎవరు దొరికారంటే యూదావారు అనండి, గట్టిగానండి. యూదావారు దొరికారు వాళ్ళకి. ఇక పట్టుకున్నారు యూదావారిని.
వచ్చారు. ఏడి, ఎక్కడ శాంసన్, ఎక్కడ మాకు తెలియదయ్యా, మీరే దాచిపెట్టారు చెప్పు అంటూ వాదోపవాదాలు జరిగిన తర్వాత మీరేం చేస్తారో మాకు తెలియదు, శాంసన్ మాకు కావాలా, మీరేం చేస్తారో నాకు తెలియదు, శాంసన్ మాకు కావాలా, కమాన్ అంటే ఇక యోధా వారు బయలుదేరారండి. యోధా వారు బయలుదేరారు శాంసన్ దగ్గరికి. ఎతికారు పొయ్యిలకు చల్లగా పడుకొని నిద్రపోతుంటే మంచిగా బండ మీద తట్టి లేపి, ఏం నిద్రపోతున్నావురా నాయనా, మాకు నిద్ర లేకుండా చేసావు, నువ్వు హాయిగా పడుకున్నావు, లేనైనా ఇంకా సమయం వచ్చింది, జర కొంచెం బయటికి దాకా పోయిద్దామని చిన్నగా లేపి బుజ్జగించి, ఎందుకంటే ఆయన రెచ్చగొట్టారంటే మాట వినడు అసలు శాంసన్. ఏమాత్రమైనా కొంచెం మూర్ఖంగా మాట్లాడితే అయిపోతారు వాళ్ళు కూడా. శాంసన్కి తనామన లేదు ఇక కదా, అందుకే చిన్నగా దూతున్నారు. శాంసన్ ఏం లేదు నాయనా, ఏమొద్దు, ఇట్ట వచ్చారు నాయనా, నువ్వు ఎందుకు వాళ్ళు జోలికి పోయినావు, ఏం సంగతి, ఏం లేదు కానీ జస్ట్ నేను పట్టుకొని పోతాం, వాళ్ళ ముందు పెడతాం, నేను గట్టికి కూడా కట్టాం, అలా పైన కడతాం, అట్లా పెడతాం మేము పట్టించినట్టుగా. తర్వాత నువ్వేం చేస్తావు వాళ్ళకి చేసుకో, మేము సేఫ్ సైడ్ అయిపోతాం అని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎక్కడున్న ఈ వచనాలు 11, 12 ఇవన్నీ చూడొచ్చు మీరు. అక్కడ 12వ వచనం ఒకసారి చూడండి మీరు జాగ్రత్తగా. ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను మేము కట్టవచ్చితిమి. అవును, ఈ సందర్భంగా నేను చెప్పబోయే ఒక మాట, సాతానుడు ఎప్పుడు కూడా నిన్ను పడగొట్టడానికి బయట ప్రజల్ని వాడుకోడు బిడ్డ. నీ సమీపాన నీతో ఎవరుంటారో వాళ్ళనే వాడుకుంటాడు నిన్ను బంధించటానికి. శాంసన్ని బంధించడానికి ఎవరినో బయట వాళ్ళు వాడుకోవట్లేడు, ఆయన శత్రువులు వాడుకుంటలేడు, అతని మిత్ర బృందమైన యూదా వారిని వాడుకుంటున్నాడు, శత్రువైన ఫిలిష్తీయులు. ఈరోజు చాలామంది క్రైస్తవులకు అర్థం కాని విషయం ఇది. ఎవరితో ఉండాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరికి ఏ విషయాలు చెప్పాలి, ఎవరికి ఏ విషయం చెప్పకూడదు అన్నటువంటి ఒక వివేచన లేకుండా బ్రతుకుతుంది క్రైస్తవ సమాజం. శాంసన్ బంధించింది ఫిలిష్తీయులు కాదు, శాంసన్ని కట్టేసింది, సంఖ్యలతో తాళతో కట్టేసింది ఫిలిష్తీయులు కాదు. మీ కాన్సన్ట్రేషన్ తప్పిపోకూడదు. చెప్పండి, శాంసన్ కట్టేసింది ఎవరు? ఎవరండి వీళ్ళు? అవును కదా, మామూలుగా ఏమో చిన్న కడతాంలే, ఏం కాదులే అన్నారు. 13వ వచనాన్ని మీరు చూడండి, కొత్త తాళ్ళతో కట్టేశారండి వీడి పని అయిపోవాలని. ఇది చదువుతున్నప్పుడు గొప్ప రెవల్యూషన్ పొందుకున్నా నేను నా ప్రార్థన గదిలో దీన్ని చదువుతున్నప్పుడు. ఎస్ అవును, నీ పక్కనున్న వాళ్ళని సమాచారాన్ని నీ శత్రువులకి చారవేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ఏంటన్న సంగతి బయట వాడికి తెలియదు, నీ పక్కన వాడికే తెలుసు. అందుకే వాడికే అపవాది వెరవేస్తాడు, వాడిని పట్టుకుంటాడు, వాడి ద్వారే నిన్ను భయంకరంగా కట్టి పడేస్తాడు, చాతగాని దానిగా చేస్తాడు, పనికి రాని దానిగా చేస్తాడు, ప్రార్థనలో ఉండనీయకుండా, వాక్యమును విననీయకుండా, మందిరంలో మోకరించనీయకుండా, హృదయమేమో ఆత్మేమో అల్లాడిపోతుంటది. బట్ నీ సమస్యలు చూస్తే పెద్ద పెద్ద తాళ్ళతో కట్టబడి ఉంటాయి. క్రొత్త తాళ్ళు తీసుకున్నారండి వీళ్ళు. పాత తాళ్ళతో వాడచ్చు కదా, మామూలుగా కడతాంలే అన్న వాళ్ళు చిన్నగా కట్టచ్చు కదా, గట్టిగా కట్టేశారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏముందంటే ఈయన్ని అప్పగించేస్తే మనం ఫ్రీ అయిపోతాం. ఎవరో నేను కట్టడానికి రెడీగా ఉన్నారని ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీ తోటి వారే కావచ్చు, నీ పక్కన వారే కావచ్చు, నువ్వు ఎంతో ప్రేమగా అభిమానించే నీ బెస్ట్ ఫ్రెండే కావచ్చు గాక, వాడిని వాడుకొని తాళ్లతో కట్టి నిన్ను పనికిరాని దానిగా, పనికిరాని వాడిగా చేయటానికి అపవాది సంసిద్ధమయ్యాడు. బీ కేర్ఫుల్. సంగమా, ఎలక్ట్ అవ్వండి. లైవ్ చూస్తున్న దైవ జనాంగమా, ఎలక్ట్ అవ్వండి. ఈ చివరి దినములలో ఎవరు సమాచారాన్ని చారవేస్తున్నారో నీకు తెలియాలి.
ఎవరు నిన్ను ప్రేమించేవాడు, ఎవరు నీ కీడు కోరేవాడు నీకు తెలియాలి. ఈ భక్తి చేయకపోతే బొక్క బోర్లా పడిపోతావు. జాగ్రత్త. కట్టేశారండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బయటవాడు వల్ల మనకి ఎప్పుడు హాని రాదండి. మనతో ఉన్న వాళ్ళే మన దగ్గర అన్ని విషయాలు చెప్పించుకొని పక్క వాళ్ళకి పంపిస్తామంటారు. అందుకే నేను ఎప్పుడు సంఘంతో ఒక మాట చెప్తుంటాను, మీకు ఏ సమస్య వచ్చినా, మీకు ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మనుషులతో చెప్పకండి. సర్వోన్నతుడైన సర్వశక్తి కలిగిన దేవుడికి మీరు చెప్పుకోండి. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడికి అనేక విషయాలు నేను తెలియచేశాను. వాటన్నిటికీ ఆన్సర్లు మీ ఒక్కొక్కరి గురించి నాకు దేవుడు ఇచ్చి పెట్టాడు. అవి మీతో మాట్లాడబోతున్నాను, నేను ప్రకటించబోతున్నాను అవి. హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడండి. బిగ్గరగా చెప్పండి, ఆయన. చెప్పండి బిగ్గరగా. అవును. సహోదరి లాస్ట్ టైం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు, ఒక 40 days ఫుల్ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు, ఆ సహోదరి నేను వచ్చేటప్పుడు ఆమె ఏ పొజిషన్లో వస్తాడని చూస్తూ ఉందంట. ఇక మైండ్ అంతా అటే ఉందంట. 40 రోజుల నుంచి భోజనం లేదు కదా, ఎవరైనా మోసుకొని వస్తారా, వీల్ చైర్ల మీద నెట్టుకుంటూ వస్తారా, ఎట్లా వస్తాడు పాస్టర్ గారు ఇక్కడికి? ఎందుకంటే మనం ఒక 2 పూటలు తినకపోతేనే షివరింగ్ వచ్చేస్తుంది బాడీ అంతా. 21 days 40 days తినకపోతే ఎలా ఉంటాడో చూడాలి అని చూస్తూ ఉందంట. నేను హాయిగా ఆడతా పడతెట్టు వచ్చేసినాను. గట్టిగా చెప్పలు కొట్టండి. తర్వాత చెబుతుంది, అప్పుడు నేను అన్నాను, హలో సిస్టర్, నేను గడిపింది, నేను ఎవరి సముఖంలో కూర్చున్నానో తెలుసా? నేను నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తిమంతుడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. సర్వశక్తిమంతుడు. అందుకే నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను, 21 రోజు కాదు 40 రోజులున్నా ఎగరగలుగుతాను, పరిగెత్తగలుగుతాను. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. సెకండ్ వన్, నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆరాధనకు యోగుడు, ఆది అంతము లేని వాడు. లోరీ మంచి హుషారుగా అందరూ చపలు. నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆరాధనకు యోగుడు, ఆది అంతము లేనివాడు. నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆరాధనకు యోగుడు, ఆది అంతము లేనివాడు. సాటి లేని ప్రేమ తనది, నా ఊహలు కందనిది. సాటి లేని ప్రేమ తనది, నా ఊహకు అందనిది. ఘనత మహిమా చెల్లించదను, స్తుతులు స్తోత్రం నేను అర్పించదను. అందరము ఘనత మహిమా చెల్లించదను, స్తుతులు స్తోత్రం నేను అర్పించదను. ఘనత మహిమా చెల్లించదను. ఆమేన్. స్తుతులు స్తోత్రం. అందరూ నోరు తెరిచి చప్పట్లు కొడుతూ ఘనత మహిమా. ఒక్క చరణం పాడుకుందాం.
కొంచెం హుషారుగా, కుర్చీలో ఉన్నవారు కొట్టాలి చప్పట్లు హుషారుగా. ఆకాశము పట్ట చాలని ఆకారముతో దేవుడు సోటి సూర్య కాంతులైన సాటిరాని తేజోమయుడు. ఆకాశము పట్ట జాలని ఆకారముతో దేవుడు కోటి సూర్యకాంతిలైన సాటిరాని తేజోమయుడు. వెలుగునే వస్త్రముగా ధరించి దేవుడు నలిగిన హృదయాలకు ఆయనే ఆశ్రయుడు. నేను నమ్మిన దేవుడు ప్రేమ స్వరూపుడు. నేను నమ్మిన దేవుడు ప్రేమ స్వరూపుడు. నేను నమ్మిన దేవుడు ప్రేమ స్వరూపుడు. మహిమ ఘనత చెల్లించదను. అందరూ స్తుతులు స్తోత్రం నేను అర్పించదను. గ్లోరీ ఘనత మహిమ చెల్లించదను. స్తుతులు స్తోత్రం నేను అర్పించదను. గ్లోరీ ఘనత మహిమ చెల్లించదను. స్తుతులు స్తోత్రం నేను అర్పించదను. ఘనత మహిమ చెల్లించదను. స్తుతులు స్తోత్రం నేను అర్పించదను. అర్పించదను. హల్లెలూయా స్తోత్రం. మనం నమ్మిన దేవుడు ఎవరో చెప్పండి గట్టిగా కొంచెం. ఆమేన్. అవును, సర్వశక్తిమంతుడైన. ప్రియులారా గమనించండి, తలతో కట్టేశారండి, తలతో కట్టేశారు. ఇక వచ్చారు 14వ వచనం. ఆ ఫిలిస్తీయులు ఈ కట్టబడిన సంసోను చూసి కేకలు పెడుతున్నారండి. కేకలు, గోల, ఎంజాయ్. వాళ్ళకి అక్కడ కామెంటరీ వేరే బైబిల్లో ఉంటుంది, ఎంజాయ్ చేస్తున్నారంట వాళ్ళు. ఎందుకు చెప్పండి అమ్మ కొంచెం. శత్రువును తాళ్ళతో కట్టబడి అతడు ముందు చూడటం చూసి ఫిలిస్తీయులకు ఆనందానికి ఆయనతే పగ్గాలు లేకుండా అయిపోయినట్ట. పట్టని పగ్గాలు లేని ఆనందం. పైపెచ్చు అంటున్నారు, వాళ్ళ దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చారని చెప్పారు కదా, ఎరికో గోడలు పడగొట్టారని చెప్పారు కదా. అయితే మనం ఆరాధిస్తున్నటువంటి బయలు దేవతే మనల్ని, మన శత్రువుని మన కళ్ళ ముందుకు తాళ్ళతో కట్టి తీసుకొచ్చిందని గట్టి కేకలు పెడుతున్నారండి. ఈరోజు సంగమా వినండి, ఇలాంటి తాళ్ళతో కట్టబడిన వారు ఇక్కడ కూడా ఉన్నారు. అపవాది నేను బెదిరిస్తుంది, అవరోధాలు ఎదురవ్వగా అపవాది బెదిరిస్తుండగా అంతలోనే నీవు నా ఎదుటే నిలిచావు, అంతులేని కృప చూపి నన్నాదరించావు. ఆరాధన నీకే నా ఆశ్రయుడా, నిన్నే నన్ను స్తుతింతునయ్యా. అవును బిడ్డ, అపవాది నిన్ను బెదిరిస్తా ఉందేమో. శాంసన్ మీదకి అపవాది సంబంధించిన ప్రజలు వచ్చి బెదిరిస్తున్నారు. అయిపోయింది ఇక శాంసన్ పని. ఇక
ఎవడో మన శత్రువుని మన చేతిలో నుంచి రక్షించలేరు. అయిపోయింది శాంసన్ పని. అపవాది కూడా గాండ్రించి కేకలు పెడుతుందేమో నీ చెవుల దగ్గర. అయిపోయింది నీ పని, ఇక నువ్వు బాగుపడవు, నీ చరిత్ర ముగిసిపోయింది, నీ చాప్టర్ క్లోజ్, నీ గర్భం తెరవబడదు, నీకు వివాహం కాదు, నీకు జాబ్ రాదు, అవుట్, నీ బ్రతుకు అవుట్ అని శత్రువైన సాతానుడు కేకలు పెడతా ఉన్నాడేమో. పలుమార్లు ఆ శబ్దం నీ చెవులో విన్నప్పుడల్లా నీ హృదయము కృంగిపోయిందేమో. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఒంటరితనంగా నలిగిపోయావేమో. ఏంటి నా పరిస్థితి, నా బ్రతుకేంటి ఇలా అయిపోయింది, నేను అనుకోలేదే ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకోలేదే అన్న బాధతో ఈ స్థలములో కూర్చున్న ఓ నా సహోదరుడా, ఓ నా సహోదరి, ఆ సమయంలో శాంసన్ మీదకి కేకలు పెట్టుకుంటా గోల చేసుకుంటా అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఎంత అయిందండి పరిశుద్ధాత్మ దేవుని శక్తి. గట్టిగా చెప్పట్లు ఎంటర్. పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ కాబోతున్నాడు మీ బ్రతుకుల్లో. పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ కాబోతున్నాడు మీ జీవితాల్లో. పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ కాబోతున్నాడు మీ కుటుంబాలలో. పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ కాబోతున్నాడు మీ కుటుంబ వ్యవస్థల్లో. పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ కాబోతున్నాడు మీ పరిచర్యల్లో. ఎంటర్. ఎవరైనా గట్టిగా ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు షబరబా ఫోటో గట్టిగా చెప్పాలి కొడుతుండు. ఎంటర్ నీ లైఫ్లో ఎంటర్. ఎంటర్ అయిపోయాడు. పక్క వరకు ఒకసారి సేకండి బిడ్డ, సేకండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి ఎంటర్ అయిపోయాడని చెప్పు. ఎంటర్. చెప్పు చెప్పు చెప్పు, నోరు తెరిచి చెప్పు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి ఎంటర్ అయిపోయాడు. సిస్టర్, హలో సిస్టర్, సిస్టర్, నీ జీవితంలోకి పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అయిపోయాడు బిడ్డ. ఏం జరిగిందో తెలుసా అండి? గోల పెట్టుకుంటూ వస్తుంటే పరిశుద్ధాత్మ బలముగా శాంసన్ మీదకి దిగు వచ్చిందే. వెంటనే తాళ్ళు, సంకెళ్ళు చేతులకి, కాళ్ళకి, జీవితానికి, ఆత్మీయతకి, ప్రార్థనకి ఎక్కడ ఏ ప్లేసులో అపవాది కట్టి బంధించి నిన్ను ఆత్మీయుడిగా ఆత్మీయురాలుగా ఉండకుండా ఎక్కడ నిన్ను పడగొట్టాడో అక్కడి నుంచి లేపటానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తి. పరిశుద్ధాత్మ శక్తి ఎంటర్ అయిపోయింది. వా హోలీ స్పిరిట్. తాళ్ళు తెగబోతున్నాయి, బంధకాలు ఊడిపోబోతున్నాయి, సంఖ్యలు విడిపోబోతున్నాయి, రోగాలు, దెయ్యాలు, మంత్ర శక్తులు, శాతపడి శక్తులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళబోతున్నాయి. ఇప్పుడే యేసు నామములో ప్రవచిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే ఈ కార్యము ఒక్కొక్కరి జీవితంలో జరుగుతుంది. హలో, సంఖ్యలు తెగిపోయినాయి. హలో, బంధకాలు ఊడిపోయాయి, బంధకాలు ఊడిపోయాయి, బంధకాలు ఊడిపోయినాయి, సంఖ్యలు తెగిపోయినాయి, అన్ని నుంచి విడిచి వెళ్ళిపోయినాయి, విడిచి వెళ్ళిపోయినాయి, విడిచిపెట్టాయి. రావిక ఎన్నడు ఎన్నటెండటికి రావు. ఎందుకంటే శాంసను మీదకి పరిశుద్ధాత్మ దేవుడు పైకి మాత్రమే వచ్చాడు. నీలో
పరిశుద్ధాత్మ దేవుడు పైకి కాదు, నీ లోపలికి రాబోతున్నాడు. నీ లోపలికి రాబోతున్నాడు, నీలో నివసించబోతున్నాడు, నీలో ఉండబోతున్నాడు. కమాన్ కమాన్ కమాన్, కొట్టి అనుభవించండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆనందించండి ఆత్మలో. కమాన్ కమాన్ కమాన్, ఆపకండి, ఆపద్దు. కమాన్ కమాన్. పొందుకో, రిసీవ్ 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 రిసీవ్. తట్టుకోలేని అభిషేకం, మోయలేని అభిషేకం, కొలతలేని అభిషేకం నిన్ను తాకబోతుంది. సంగమా 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 సంగమా. ఆత్మ చెప్పు సంగతులు చెబుగలవాడు వినుగాక, వినుగాక. ఆత్మ చెప్పు సంగతులు ఇవి, వినుగాక. బంధకాలు, పక్కవారి సెకండ్ ఇవ్వండి. నీ బంధకాలన్నీ నిన్ను విడిచిపెట్టాయి, తెగిపోయాయని చెప్పు. నీ బంధకాలు తెగిపోయాయని చెప్పు. చెప్పు బిడ్డ కొంచెం గట్టిగా. తెగిపోయినాయి. ఏమిటి ఏమిటి ఏం తెగిపోయినాయి? ఏంటి అమ్మా? కొంచెం గట్టిగా చెప్పు తల్లి. బంధకాలు, బంధకాలు తెగిపోయినాయి, బంధకాలు తెగిపోయినాయి. హలో సిస్టర్, గుడ్ న్యూస్ ఫర్ యూ. నీ బంధకాలు తెగిపోయినాయి. ఆనందించు ప్రభులో. ఇక బంధించేవాడు లేడు, నేను ఆపేవాడు లేడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అయిపోయాడు నీ జీవితంలోకి. ఆత్మ అయిపోయిందండి. విడిచిపోగానే శత్రువు గుండెల్లో భయము స్టార్ట్ అయింది. శత్రువు గుండెల్లో భయము ప్రారంభించబడింది. అక్కడ దూరంగా పడి ఉన్నటువంటి ఒక గాడిద దవడ ఎముక తీసుకొని ఒక్కొక్కరిని 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 వేసుకుంటూ పోయాడండి. ఇక వా, ఈ అభిషేకాన్ని నువ్వు మోసుకొని పోయి నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ మానసిక స్థితిని గలిబిలి చేస్తున్న ప్రతి శక్తుల్ని వేసుకుంటా పోబోతున్నావు, నువ్వు నరుక్కుంటా పోబోతున్నావు. దిస్ ఇస్ ప్రొఫెసీ. yes. దేవుడు నీకు ఇస్తున్న ఒక ప్రవచన వాక్. వా, నీ ఆత్మీయత పదును చేయబడబోతుంది. గాడిద దవడ ఎముక కాదేక, ప్రార్థన అనే కత్తిని పట్టబోతున్నావు. ఏయ్ ఏయ్, ఆపగాకు, వేసుకుంటామో. ఒకదాన్ని కాదు, రెండు దాన్ని కాదు, మూడు దాన్ని కాదు, 4 కాదు, 5, 10, 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 కాడ కూడా ఆగాకు. కంప్లీట్గా మొత్తాన్ని వేసి పారాయి. ఆత్మీయతను అడ్డగిస్తున్న ఏవి నీ శరీరంలో ఉండటానికి వీల్లేదు. దేవుల్లో ఎదగనీయకుండా చేస్తున్నది ఏది నీ బాడీలో, నీ శరీరంలో ఉండటానికి వీల్లేదు. ఈరోజు నీకు విరోధంగా, దేవుడికి విరోధంగా ఉన్నవన్నీ శాంసన్ హతమార్చినట్టుగా, శాంసన్ హతమార్చినట్టుగా హతమార్చబోతున్నారు. మీరంతా హతమార్చబోతున్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీ ఆత్మీయ పోరాటాల్లో మీరు జయాన్ని పొందబోతున్నారు. మీ ఆత్మీయ పోరాటంలో మీరు జయం పొందబోతున్నారు. మీ శత్రువు ఓడిపోబోతున్నాడు. మీ శత్రువు ఓడిపోబోతున్నాడు. మీ శత్రువు ఓడిపోబోతున్నాడు. మీ శత్రువైన సాతానుడు నీ కాళ్ళ దగ్గర పడబోతున్నాడు. దిస్ ఇస్ ప్రొఫెసీ.
కమాన్ ఆనందిస్తున్నారు అంతే. ఎవ్రీవన్ రిసీవ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కును రిసీవ్ చేసుకోవాలంతే మీరు. ప్రైజ్ ది లార్డ్. సరే గట్టిగా చెప్పండి, 2 చేతులు ఎత్తి ప్రైజ్ ది లార్డ్. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు? ప్రభు ఎంతమందితో మాట్లాడుతున్నాడండి? ఇంకా మాట్లాడాలా? ఇంకెంతసేపు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు ఎంత బాగుంటాయండి. ఎంతమంది ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు? మీరంతా సంతోషంగా ఉన్నారా? మరి సంతోషంగా ఉంటే బైబిల్లో ఒక మాట ఉందండి, సంతోషంగా ఉంటే పాటలు పాడాలంట. శ్రమ వస్తే మీరు చాలాసేపు నుంచి కూర్చున్నారు కదా, ప్రసంగం అయిపోలేదు, ఒకసారి లేచి నిలబడండి. ఒక పాట మనం పాడబోతున్నాం. నెంబర్ 6 కొయిటిమోర్ కూడా ఒకసారి మైకిల్ తీసుకున్నానా? ఒక పాట మనం పాడబోతున్నాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నాట్యం ఆడటానికి, సంతోషించటానికి? సినిమాకి ఇంటర్వ్యూలు అయింది ఇప్పుడు. అసలు కథ సెకండ్ హాఫ్లో ఉంది చూడండి. సినిమాలు అంటే ఎంత ఎలక్ట్రిక్ ఉన్నారు ఇట్లాగా, బాగా చూస్తారా సినిమాలు? ఓకే, ఒక పాట పాడబోతున్నామండి మనం. మార్గము నీవే అన్నారు యేసు, సత్యము నేనే అని అంటే మీరేమనాలా? ఓకే, ఫస్ట్ నుంచి. మార్గము నేనే, గట్టిగా. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే, నాకై మరణించి లేచాడే. ఓకే, చరణంలో ఇలాగ పాడాలా? స్వస్థపరిచే నా మంచి యేసు అనాలి మీరు. ఫస్ట్ దాంట్లో ఏమనాలా? అన్నారు యేసు, వెరీ గుడ్. రెండో దాంట్లో ఏమనాలా? నా మంచి యేసు అంటుండాలి. ఇక స్వస్థపరిచే, స్వేచ్ఛనిచ్చే, శ్వాసతో నింపే, హృదిలో చోటిస్తే నివచిస్తాడే. ఓకే, ఇంతే పాట. కొంచెం హుషారుగా, కొంచెం ఆడాలి మీరు. సంతోషంగా ఉన్నారా మీరు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఎంతమంది ఉన్నారు? ఆడండి. గ్లోరీ. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే, అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే, అన్నారు యేసు, సత్యము నేనే, అన్నారు యేసు, జీవము నేనే, అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నింపి గమ్యం చేరిస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను గమ్యం చేరుస్తాడే. తానున్న నా రాజు నా యేసు మహారాజు. ఓ తానున్న నా రాజు నా యేసు మహారాజు. అందరూ ఓ తానున్న నా రాజు నా యేసు మహారాజు. తానున్న నా రాజు నా యేసు మహారాజు.
ఆడాలి ఆడాలి. స్తోత్రమయ్యా. ఎంజాయ్ ఎంజాయ్. బయట మన ఆడదు. స్వస్థపరిచే స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, శ్వాసతో నింపే నా మంచి యేసు, హృదిలో చోటిస్తే నివసిస్తాడే. స్వస్థపరిచే నా మంచి యేసు, ఓ స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, ఓ శ్వాసతో నింపే నా మంచి యేసు, హృదయున చోటిస్తే నివసిస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడు గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడు గమ్యం చేరుస్తాడే. నానున్న రారాజు నా యేసు మహారాజు. హే 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 హే. నానున్న రారాజు నా యేసు మహారాజు. అందులో ఓ నానున్న రారాజు నా యేసు మహారాజు. నానున్న రారాజు నా యేసు మహారాజు. ఒక చరణం పడుతుంది. అరే ఆనందమ్మా. అరే ఎంజాయ్. విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయమునిచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలిచాడే. విడుదలనిచ్చే నా మంచి యేసు, ఓ విజయమునిచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలిచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడు గమ్యము చేరుస్తాడే. అందరూ పాడాలి. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడు గమ్యం చేరుస్తాడే. Come on, 3, 4. నానున్న రారాజు నా యేసు మహారాజు. అరే అరే హే హే. నానున్న రారాజు నా యేసు మహారాజు. 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 హల్లెలూయా. జై బోలే యేసు మహారాజుకి. జై బోలే యేసు మహారాజుకి. రాజుల రాజుకి ప్రభువుల ప్రభువుకి త్వరలో రానయున్న యేసయ్యకే గట్టిగా చప్పట్లు కొట్టు ఒకసారి. ఓకే కమ్. థ్యాంక్ యూ. పోయి మరి ఒకసారి అవును సార్ పిల్లలు చప్పట్లు కొట్టండి. లాస్ట్లో అందరి చేత ఆడిపిస్తాలే. కూర్చోండి. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వచ్చాం. ఇప్పుడు దాకా మీరు సబ్జెక్టే చెప్పలేదా పాస్టర్ గారు అంటారా? టైం ఎంత అవుద్దో నాకు తెలియదండి. ఓకేనా? ఓకే
అగ్రి ఎంతైనా మామూలుగా లేరు మీరు. నాకంటే బాగా తెగపడండి మీరు. దేవునికి స్తోత్రం. నేను మొండని అంటే మీరు పెద్ద మొండి ఉన్నట్టు అంటారు. అసలు సీన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తి ఏమేం చేయబోతుందో 4 విషయాలు చెప్పబోతున్నా మీకు. పరిశుద్ధాత్మ శక్తి, యేసు శక్తి, ఇది మన సబ్జెక్ట్. యేసు శక్తి ఏం చేయబోతుంది? అందుకే మన పాటలో యేసుని శక్తిది ఉన్నత శక్తి, అది సాతాను శక్తులను అదన్నమాట సంగతి. సాతాను శక్తులన్నిటిని కూల్చేది ఎవరి శక్తి? గట్టిగా బిగ్గరగా సరిపోవట్లేదండి, కొంచెం అంతే ఉంటాయి మీ నోరులో. ఇళ్ళకాడ మీ గొంతులు అంతే ఉంటాయా? చెప్పరేందమ్మా. ఇంటికాడ గొంతు తెరిచినట్టు తెరిచి ఒకసారి చెప్పండి. సాతాను శక్తులను కూల్చే శక్తి ఎవరిది? వా, అది యేసు శక్తి. అంటే ఎక్కడ ఈ శక్తులను పైన పడితేనే భయం మీకు. ఎందుకు దడ? చెప్పు ఎందుకు? ఫషక్ ఒక్కొక్కరిని వేసుకుంటూ వచ్చేసాడు. ఎంతమందిని? ఫైట్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత పాట కూడా అయిపోయింది. ఇప్పుడు సీన్లోకి వచ్చాం మనం. ఏంటి ఆ సీన్ అంటే వినండి జాగ్రత్తగా. ఇక అయిపోయిన తర్వాత మనోడు ఏమైపోయినాడంటే ఇక అలసిపోయాడు బాగా. అలసట అనండి. అలసట. ఇక్కడ ఎంతమంది అలసిపోయి ఉన్నారు? ఇక్కడ కాదు, ఇప్పుడు కాదులే, జీవితాన్ని బట్టి ఎంతమంది అలసిపోయి ఉన్నారు? నిజం ఒప్పుకోండి అమ్మా. చిన్నగా లేస్తున్నాయి ఇట్లా. ఎత్తది మావద్దా. బ్రతుకు జీవితంలో ఎంతమంది అలసిపోయారో మీకు కరెక్ట్ సందేశం అండి ఇది. నేను స్తోత్రం. అలసిపోయిన వ్యక్తిని చూశాడు దేవుడు. అలసిపోయాడు, ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ అలసట తీరేటానికి మార్గం కనపట్ల. అలాంటి సమయంలో శాంసన్ యొక్క అలసటను తీర్చడానికి దేవుడు శాంసన్ ముందు ఒక గోతిని చీల్చాడు, ఒక గుంటను చీల్చాడు దేవుడు. ఒక మాట చెప్పనీయండి. నీ అవసరాన్ని తీర్చటానికి, నా అవసరాన్ని తీర్చటానికి, మనల్ని విడిపించటానికి, మనల్ని బాగు చేయటానికి, మన అలసటను తీర్చటానికి దేవుడు దేన్నైనా చీలుస్తాడు, దేన్నైనా కూల్చేస్తాడు. అది ఆయన శక్తికి, ఆయనకే సాధ్యం. అది దేన్నైనా చీలుస్తాడు. పక్క వారికి చేయగలరు. యేసయ్య నీ కొరకు అనేకమైన వాటిని చీల్చబోతున్నాడని చెప్పు. గెట్ రెడీ అని చెప్పు. రెడీ హోల్డ్ కూల్ అని చెప్పు. నిద్రపోతున్నా కొంచెం ఓర్చుకని చెప్పు. బలమైన వాక్కు వినాలను. అనాలోచనలకు వెళ్ళగాకు. ఇది ఆలోచించే సమయం కాదు. నేను చెప్తున్నాను కదా, ఇలాంటి ఉపదేశం మళ్ళీ నీకు ఎప్పుడు దొరుకుద్దో తెలియదు. దేవుడే దిగొచ్చి మాట్లాడుతున్నాను నీతోటి. జాగ్రత్తగా విను. అలసిపోయిన శాంసన్, అలసిపోయిన సహోదరి, అలసిపోయిన సహోదరుడా, నీ అలసటను చూసి దాటిపోయే దేవుడు కాదు, నేను ప్రకటిస్తున్న యేసు. అలసిపోయి ఉన్న, ప్రయాసతో కుంగిపోయి ఉన్నటువంటి వ్యక్తులను వెతుక్కుంటా వచ్చే దేవుడు అండి మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన చల్లని ప్రేమ నిన్ను తాకబోతుంది ఈ మధ్యాహ్నం. ఆయన చల్లని కృప నిన్ను కమ్మబోతుంది ఈ మధ్యాహ్నం. ఆయన ప్రేమంతయు నీకు చూపబోతున్నాడు. ఆయన ఎంత మంచివాడు యేసయ్య కదా, ఎంత మంచివాడు. ఆయన మంచితనం అంతను కన్నులారా చూడబోతున్నాం. 14 సంవత్సరాల కష్టం, నీ కష్టం, 10 సంవత్సరాల నీ శ్రమ 10 నిమిషాల్లో
ఆవిరైపోయేటట్లుగా ఆయన ప్రేమ నీ పట్ల చేయబోతుందని నేను సెలవిస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు చాలిసిపోయినావు, భర్తతో అలసిపోయావు, పిల్లలతో అలసిపోయావు, కుటుంబంతో అలసిపోయావు, ఎటు చూసినా అలసట, ఎక్కడ నెమ్మది లేదు, ఎక్కడ ప్రశాంతత లేదు, ఎక్కడ తలదాచుకుందామన్నా ప్రశాంతత దొరకక తిరుగాడుచున్న ఓ నా సహోదరి, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీతోనే 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 హలో, లైవ్ చూస్తున్న తమ్ముడు చెల్లి, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఈరోజు నీ కొరకు దేవుడు బలమైన ద్వారాలు తెరవబోతున్నాడని నేను ప్రవచిస్తున్నాను. బలమైన ద్వారాలు తెరవబోతున్నాడని ప్రవచిస్తున్నాను. గోతిని చీల్చినట్లు దేవుడు ముయ్యబడిన గర్భాలను తెరవబోతున్నాడు. ముయ్యబడిన ఉద్యోగాలను తెరవబోతున్నాడు. ముయ్యబడిన కార్యాలు తెరవబోతున్నాడు యేసు నామములో. అదిగో అదిగో ముయ్యబడిన ద్వారములు అదిగో తెరుస్తున్నాడు. సార్ మీ పక్కలో చెప్పు, కృంగిపోవద్దని చెప్పు, కృంగిపోవద్దని చెప్పు, కృంగిపోవద్దు సిస్టర్, కృంగిపోవద్దు. ఎందుకంటే నీ కొరకు దేవుడు ఒక బలమైన ద్వారాన్ని తెరవబోతున్నాడు. కృంగిపోవద్దు బ్రదర్, బ్రదర్, కృంగిపోగాక, కృంగిపోగాకు, కృంగిపోగాకు. జీసస్, నిలబడు, నిలబడు, బ్రతుకు జీవితంలో నిలబడు, కృంగిపోగాకు. ప్రభు పదే పదే చెప్తున్నా, కృంగిపోగాకు. నీ కొరకు దేవుడు బలమైన ద్వారములు తెరవబోతున్నాడు. చప్పట్లు. ప్రభు కొరకు పరిగెత్తబోతున్నాను. ప్రభులో నిన్ను ఉండనీయకుండా కొన్ని సమస్యలను కృంగదీసి అలసిపోయేటట్టు చేసినాయి, నీ ప్రాణాన్ని అలసిపోయేటట్టు చేసినాయి. సహోదరుడా, నా ప్రార్థన గదిలో నా దేవుడు నిన్ను గూర్చి నాతో మాట్లాడి ఉన్నాడు. నీ జీవితాన్ని నేను నడిపిపోతున్నాను. నేను చెప్పినట్టుగా నడుచుకో. ఎంతమంది ఇక్కడ ఎందుకు బిడ్డ ఊరుకూరికినే కలవరపడిపోతావు, ఊరుకూరికినే కంగారు పడిపోతావు, ఊరుకూరికినే గలిబిలైపోతావు? ఎందుకు? నీ దేవుడు సజీవుడు కాదా? పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కార్యాలు చేసిన దేవుడు నీ పట్ల చేయడా? ఎందుకు కలవరపడిపోతున్నావు, భయోందలకు గురైపోతున్నావు? ఇది కాదేమో, ఇది అవదేమో, ఇక అయిపోయింది నా బ్రతుకు, నా తలరాత ఇంతే, నా జీవిత రాత ఇంతే, ఇక అంతే, నా బ్రతుకు అయిపోయింది, అయిపోయింది అంటున్నారా? నా ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడే ప్రారంభించబడబోతుంది నీ జీవితం. ఇప్పుడే ప్రారంభం. ఇప్పుడే ప్రారంభం. దేవుడు నీ ఎదుట తెరిచే తలుపులను చూసి నీ కళ్ళు బయళ్ళు గమ్మబోతున్నాయి, అర్థం కాకుండా అయిపోబోతుంది. వా, ఎంత మంచి దేవుడు అయ్యా నీవని సంబరాలు చేయబోతున్నావు. నువ్వు సంబరాలు చేయబోతున్నావు, సంబరాలు చేయబోతున్నావు. దుఃఖాల గుంపులో ఉన్నావేమో, కన్నీటి గుంపులో ఉన్నావేమో, సంబరాల చేసే గుంపులోకి నిన్ను డిస్పాచ్ చేయబోతున్నాడు దేవుడు. నీ లైఫ్ ఒక వేడుకగా మారబోతుంది. ఎందుకంటే గోతిని చీల్చగా ఏం జరిగిందండి? ఏం జరిగింది? అందరు గట్టిగా చెప్పండి ఒకసారి. ప్రాణము తెప్పరిల్లిందంట. వా, దేవుడు తెరిచే ద్వారాలు నీ ప్రాణాన్ని తెప్పరలు చేయబోతున్నాయి. ఇక్కడి నుంచి కృంగిన హృదయమా, నా ప్రార్థన గదిలో నేను చూశాను.
సిస్టర్, దేవుడు నిన్ను చూపించాడు. నాకు కృంగిపోయి ఉంది, నలిగిపోయి ఉంది. బలమైన పోరాటం, మామూలు తాకిడి కాదని. శక్తులు వెలవ తాండవం చేస్తున్నాయి. ఎలాగైనా పడగొట్టాలి, నా వశపరుచుకోవాలని. కానీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ పోరాటాలలో జయము నీకే అని దేవుడు చెప్తున్నాడు. పట్టుకో, జయము నీదే. పట్టుకో, యేసు నామములో గట్టిగా కొట్టు చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. రాజుల రాజ, ప్రభువుల ప్రభువ, రానై ఉన్నవాడా. రాజుల రాజ, ప్రభువుల ప్రభువ, రానై ఉన్నవాడా. మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ నా యేసుకే. గట్టిగా మహిమ, మహిమ మన యేసుకే. మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. గ్లోరీ. హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నా ప్రార్థన గదిలో నేను చూశాను బిడ్డ. దేవుడు నా ప్రార్థన గదిలో నేను చూపించాడు. 3 వారాల నుంచి నీ మైండ్గా లేదు. దేవుళ్ళ నుంచి తప్పించాలని శత విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్ ఆర్ నో? బలమైన తాకిడి. నీ హృదయమేమో అంగీకరించట్లేదు. నాకు దేవుడు కావాలి అంటుంటే బలవంతం పెడతా ఉన్నారు. రకరకాలైన టార్చర్స్, భయంకరమైనటువంటి మాంత్రిక శక్తుల తాకిడి ఒక పక్క, మనుషుల తాకిడి ఒక పక్క. రెండుటి మధ్య అలిసిపోయినావు బిడ్డ. నువ్వు అలిసిపోయినావు. ప్రభు నీకు గొప్ప విడుదలైపోతున్నాడు. యేసు నామములో టచ్. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. కమ్ ఆన్ ఎవ్రీవన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. 1 2 3. యుద్ధము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. అవును, రాజులు శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 2 చేతులు ఒకసారి గట్టిగా ఎత్తి గట్టిగా నువ్వు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా,
నా ప్రార్థన గదిలో చూశాను బిడ్డ నేను. నా ప్రార్థన గదిలో దేవుడు చూపించాడు. ఈ మధ్య నలిపేస్తున్నాను నేను, నెమ్మది లేదు. పిండి పిండి అయిపోయింది నీ హృదయం, పిండి. నిలబడు, ఇట్రా, ముందుకురా, ముందుకురా. ఒకరు వెనక బ్యాక్ సపోర్ట్. హృదయము పిండి అయిపోయింది. ఐ ప్రాపస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సమస్తం నిన్ను పొడిచిలి యేసునామములో పో. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. కమాన్ కమాన్, గట్టిగా. సరిపోట్లా మీ చప్పట్లు. హలో సిస్టర్, నీ గోతిని చేల్చబోతున్నాడు బిడ్డ. నీ ద్వారాలు తెరవబోతున్నాడు దేవుడు. దాన్ని బట్టి దాన్ని బట్టి దాన్ని బట్టి దాన్ని బట్టి మీ ప్రాణాలన్నీ తెప్పరిల్లబోతున్నాయి. త్వరగా ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇది మొదటి పాయింట్. ఇది దేవుడు శక్తి గోతిని చీల్చి నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. ఇది నెంబర్ 1 పాయింట్. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి, బాగా చెప్పండి, మా దేవుడు అనండి. ఎట్లా? మా దేవుడు. ఎవరి దేవుడు? మా దేవుడు. ఎవరి దేవుడు అండి? మా దేవుడు. నీ దేవుడే. మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగా మాలో ఒక శేషము ఉండనిచ్చినట్టు. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తారా? స్తోత్రాలు చెప్తారా? స్తోత్రాలు చెప్తారా? గట్టి కేకలు పెట్టండి హల్లెలూయా అని. మీరు ఎంత అరవాలండి. నేనే చూడు 21 రోజులు తినకపోయినా ఎట్లా అరుస్తున్నాను. దేవుడి సన్నిధిలో ఎంజాయ్ చేయాలండి మనం. ఇక్కడి నుంచి ఎవ్రీ మీటింగ్ ఎలాగే ఉండబోతుంది. ప్రభు చెప్పాడు, పాల్కోటి నువ్వు లక్షల ప్రజల మధ్యలో నిలబడబోతున్నావు అని చెప్పాడు. గెట్ రెడీ. లక్షల ప్రజల మధ్యలో నేను నిలబెట్టబోతున్నా, గెట్ రెడీ అన్నాడు. తెప్పరెల్ల చేయబోతున్నాడు. డోంట్ వరీ, భయపడకాకు. నీ ప్రాణము తెప్పరెళ్ళబోతుంది. కృంగిపోయిన హృదయాలు కృంగిపోయినట్టుగా ఉండవు. ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో అది శాశ్వతం కాదు. నీ ప్రతికూలతలు శాశ్వతం కాదు అని చెప్పు పక్కలకి. దేవుని కృపే శాశ్వతం అని చెప్పు. అశాశ్వతమైన కృపతో నా దేవుడు నిన్ను నింపబోతున్నాడు. అశాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించబోతున్నాడు. ఆ కృప నిన్ను ఎక్కడ పడనీయకుండా లేపుతా ఉంటుందండి. పాల్కొట్టి పాస్టర్గా నిలబెట్టింది దేవుని కృప. కృప ఎవరు మరిచినా మరవనటువంటి వాడు. ఎవరు మరిచిపోయినా ఆయన మరవడు. ఎవరు మరిచిన ఆయన మరవడు. నెంబర్ 4, ఎవరు మరిచిన ఆయన మరవడండి. తల్లి తన బిడ్డలను మరచినా నేను నిన్ను మరువానంటి వే. నీదు ముఖ కాంతి నన్ను ఆదరించేనులే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన. అందరం
శాశ్వతమైనది. అందరం పాడాలి. నీవు నాయడ చూపిన కృప అనుక్షణము నన్ను పవలే కాచిన కృప. ఒప్పుకుంటున్నారా? ఈ మాట ఒప్పుకుంటారా మీరు? అనుక్షణము నన్ను పవలే కాచిన కృప అనుక్షణము నన్ను పవలే కాచిన కృప. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే. నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో. నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ప్రాబ్లం? ఏం జరుగుతుంది నీ లైఫ్లో? ఏం జరుగుతుంది? ప్రభు ప్రార్థన గదులు చూపించాడు సహోదరి. కొన్ని దినాల నుంచి కృంగిపోయి అపవాది స్వరాన్ని బాగా వింటున్నావు. అది నిన్ను నరకయాతన పెడతా ఉంది. కొన్ని స్వరాలు నీ చెవులో పడుతున్నాయి. నిన్ను హతమార్చాలని ఒక సైన్యాన్ని నేను చూశాను. అయితే ఆ సైన్యముతో దేవుడు సైన్యం యుద్ధం చేస్తా ఉండటం నేను చూశాను. మృత్యువుతో యుద్ధము చేస్తున్న సహోదరి అలసిపోయి ఎవరికి చెప్పాలో ఏది చెప్పాలో అర్థము కాక లోపలే పెట్టుకుంటూ కుమిలిపోతూ ఎందుకు ఎవరికో చెప్పి బాధించటమని ఒంటరిగా అర్ధరాత్రి వేళలో నలిగిపోతున్నావు. నా దేవుడు నిన్ను చూపించినప్పుడు చెప్పమన్నాడు. నేను అటువంటి శక్తుల నుంచి శాశ్వత విడుదల నేను కలుగు చేయబోతున్నాను యేసు నామములో. టచ్ 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 గెట్ అవుట్. పట్టుకో పట్టుకో, గెట్ అవుట్. గట్టిగా చప్పట్లు చప్పట్లు, గట్టిగా గట్టిగా. సరిపోట్లా మీ సప్పట్లు? బా, అరే దేవుడు ఉన్నాడా లేరు ఇక్కడ? యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉన్నాడా? 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 yes, Jesus here. యూదా గోత్రపు సింహముగా నిలబడున్నాడు ఇక్కడ. ప్రాణాలు తెప్పరెళ్ళబోతున్నాయి, జీవితాలు మలుపులు తిరగబోతున్నాయి, చరిత్రలు మారబోతున్నాయి. మీ బ్రతుకులో మీ జీవితాలలో మునిపెన్నడు చూడని ఘనమైన వీర సూర్య కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితములో ప్రభువు చెయ్యబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా కావాలా వాక్యం మీకు? ఎంతమంది కావాలి? ఒకసారి అల్లు చెప్పండి, గట్టి చెప్పండి. కావాలి? ఏం కావాలి? ఓకే, దేని స్తోత్రం. మై డియర్ బ్రదర్, సోదరుడు పీటర్, లవ్ యూ తమ్ముడు, లవ్ యూ. దేవుని పరిచర్య ఎప్పుడు వెనకడక వేయకుండా ఉంటాడు. నేను నా ప్రార్థన గదిలో నిన్ను చూశాను. కొన్ని దినముల నుంచి కన్నీటి 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 మయమైపోతున్నాం.
కుటుంబ సమస్యలను ఒంటరిగా పోరాడుతున్నావు, నలిగిపోతున్నావు. అంతరంగ పోరాటం. ఆ కన్నీరన్నిటిని దేవుడు తన బుడ్డులో దాచుకున్నాడు. అన్నదమ్ముల చేత వెలివేయించబడ్డావు. నేను హతమార్చాలని కొందరు పని కట్టుకున్నారు. అయితే వాళ్ళకు చెప్పు ఒక శుభవార్త, నిన్ను ఎవడు హతమార్చలేడు. ఎందుకంటే నిన్ను నడిపిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఉన్నత స్థలములకు ఎక్కించబోతున్నాడు. నిన్ను శాశ్వతమైన కృపతో నిన్ను లేపబోతున్నాడు. మై డియర్ బ్రదర్, గొప్ప స్థాయిలో చూశాను నేను. గొప్ప స్థాయిలో చూశాను. ధైర్యంగా ఉండు. కమాన్, ఈ ఆత్మీయ పోరాటాన్ని కొనసాగించు. ప్రభు శక్తి నిన్ను నడిపించబోతుంది. ప్రభు తోడు నీకుంది. ప్రభు తోడు నీకుంది. నువ్వు చేసిన పరిచర్యకు మొత్తానికి తగిన ఫలితాలు పొందబోతున్నావు. హల్లెలూయా. ఒక నూతన అభిషేకాన్ని శివలో నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. నిన్ను వెంటాడుతున్న శక్తుల గుండెల్లో భయమును పుట్టించే ఆత్మ నీలో పని చేయబోతా ఉంది. ఎన్నో రాత్రులు నిద్రపోలేకపోయినావు. ఎన్నో రాత్రులు నీ కుటుంబ సమస్యలతో పోరాడుతూ వచ్చావు. ఎవరికి చెప్పుకోలేక అలాగే దేవుని నమ్ముకుంటూ అలాగే వెళ్ళిపోతా ఉన్నావు. ఇంట్లో వాళ్ళు కూడా ఎవరితో పంచుకోకుండా గుండె లోపల పెట్టుకున్నావు. చూశాడు దేవుడు. నేను హతమార్చాలనుకున్న వాళ్ళందరికీ నువ్వే దిక్కు కాబోతున్నావు. నీవే దిక్కు కాబోతున్నావు. దిక్కై దిశ ఉండబోతున్నావు. ప్రాణాలు తెప్పరెళ్ళబోతున్నాయి. ప్రాణాలు తెప్పరెళ్ళబోతున్నాయి. ప్రాణాలు తెప్పరెళ్ళబోతున్నాయి. సెకండ్ వన్లోకి వెళ్దామా? చెప్పండి. మొదటగా గుంటను చీల్చాడు, లేక గోతిని చీల్చాడు. ఇప్పుడు నీ కోసం బండను చేల్చబోతున్నాడు. 105వ కీర్తన 41వ వచనం. 105వ కీర్తన 41వ వచనం. ఒక 20 నిమిషాలు నాకు టైం ఇవ్వాలండి ప్లీజ్. ఈరోజు అసలు అన్నీ మర్చిపోండి, ప్రశాంతంగా ఉండండి. ఏం కాదు, ఏం కొంపలంటకపో, ఇంటికి పోయి ఏం చేసేది లేదు. ఓకే 3 వారాలా? ఓకే డన్. చదవమ్మా. బండను చీల్చగా అది చాలేక. ఎవరు చీల్చారు బండని? కొంచెం చెప్పండి గట్టిగా. బండను చీల్చగా. వాహ్, బండలు చీల్చబడబోతున్నాయి. బండ దేనికి సాదృశ్యం అంటే ఒక భయంకరమైనటువంటి పోరాటాలకి. ఆ బండలు ఎవరి మీద ఉంటాయో వారు లెగలేకపోతుంటారు. లేద్దామన్నా మళ్ళీ బండ అణుస్తుంటుంది. అందుకే కొందరు అంటూ ఉంటారు, నేను ఆయన మీద ఆశ పెట్టుకున్నాను, ఆయన సాయం చేస్తాడని. కానీ బండ లాంటి మాట చెప్పాడు. బండ వేసినంత పని ఇది నాకు అంటూ ఉంటారు కదా. సోదరి గర్భఫలము లేక హాస్పిటల్లో వైద్య శాస్త్రంతో కొంచెం ఏమన్నా వాళ్ళు ఏమన్నా చూసి చెప్తున్నారు పోతే డాక్టర్లు ఇంత బండలు వేస్తుంటారు. నీకు పుట్టరు పిల్లలు. జాబ్ కానీ ఒక కంపెనీకి వెళ్తే అక్కడ బండలు వేస్తారు. నీ క్వాలిఫికేషన్కి జాబ్ రాదు. బండల ప్రపంచం ఇది. ఏ ప్రపంచం గట్టిగా చెప్పండి? బండలు వేస్తుంటారు అంతే. బండ వేస్తారు. నువ్వు ఎదుగుతున్నావంటే వేసి కొట్టుడే ఒక బండతో.
అరే రే ముందుకెళ్ళిపోతుంది, ఏ ఒక బండ అంటే కొడితే అక్కడ పడిపోతున్నారు. బండను చీల్చే దేవుడు. బండ లాంటి సమస్యలు, ప్రతికూలతలు అన్నీ కూడా నిన్ను తొక్కేస్తున్నాయా? అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధికి మీరు చదువుకుంటారు సువార్తల్లో, పెద్ద బండను ఒకటి పెట్టారంట. ఎంత పెద్ద బండ అండి అది? చెప్పండి అమ్మా, ఎంతది? చాలా పెద్దది. నీ సమస్య చాలా పెద్దగా ఉండనే గాక, నీ సమస్య చాలా పెద్దగా ఉండనే గాక. ఎన్నడూ కూడా అది పరిష్కారం నొందనది కావచ్చు గాక. ఎన్ని చేసినా, ఎక్కడికి పోయినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా నీ సమస్య సమస్యగానే ఉందా? ఒక సహోదరి అంటది, అన్నయ్య నా పరిస్థితి ఏంటి, అసలు నేనేం చేయాలో అర్థం కావట్లేదు. పనులు లేవు, పిల్లలకు ఫీజులు కట్టే పరిస్థితి కూడా లేదు. రోజు రోజుకి నా పరిస్థితి దిగజారిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు చెప్పిన మాటలు ఉన్నాయి చూడు, దేవుడి మాటలు, అవి పట్టుకోనే ఉన్నాను. ఒక్కోసారి ఏమైపోతానో అర్థం కావట్లేదు. ఒక సమస్య అనుకుంటే ఒక సమస్య, ఒక సమస్య అనుకుంటే ఒక సమస్య నన్ను ఊపిరి సలపకుండా నన్ను నలిపేస్తున్నాయి అన్నయ్య అంటా ఉంది. ఉన్నారా ఇలాంటి వాళ్ళు ఇక్కడ? ఉన్నారా ఇలాంటి వాళ్ళు ఇక్కడ? అట్టి వారితో నా దేవుడు చెప్పబోతున్న మాట ఏంటో తెలుసా? నా మాట అగ్ని వంటిది, నా మాట బండను బద్దలు చేసే సుత్తి వంటిది. నీ మీద ఉన్న ప్రతి బండలను నేను చీల్చబోతున్నాను. బండలు తొలగించబడబోతున్నాయి, బండలు కదిలించబడబోతున్నాయి, బండలు తొలగించబడబోతున్నాయి. ఏ రోగమనే బండ నీ కుటుంబంలో ఉన్నదో రోగమనే బండలు తొలగిపోబోతూ ఉన్నాయి. నిందలనే బండ, అవమానమనే బండ, వ్యాధులనే బండ, కృంగుదలనే బండ, ఏ బండ, దురాత్మ శక్తులు, మాంత్రిక శక్తులు అనే బండలు అదిగో 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 చీల్చబడుతున్నాయి, చీల్చబడుతున్నాయి, చీల్చబడుతున్నాయి. నీకోసమే, నీకోసమే. బండ చీల్తే ఏం జరుగుద్దో తెలుసా అండి మీకు? 78వ కీర్తన 15వ వచనం. ఎందుకు బండను చీలుస్తాడు? గోతిని చీలిస్తే ఏం జరిగిందండి చెప్పండి? ఓకే, సబ్జెక్ట్లో ఉన్నారా? గోతిని చీలిస్తే ఏం జరిగింది? ఇప్పుడు బండను చీలిస్తే ఏం జరిగిందో చూడండి. 78:15. అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. అమ్మా, బండును చీల్చి సముద్రమంతా సమృద్ధినిచ్చాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. సముద్రమంతా సమృద్ధి అని అంటే ఒకసారి. సముద్రమంతా సమృద్ధి, సముద్రమంతా సమృద్ధి. సముద్రం ఎంత ఉంటుందండి? వామ్మో, కొలవటానికి కొలమానమే. అంత సమృద్ధిని నా దేవుడు మీ కుటుంబ వ్యవస్థల్లో కలుగు చేయబోతున్నాడు. అందుకే బండను చీలుస్తున్నాడు. సముద్రమంతా సమృద్ధి, సముద్రమంతా సమృద్ధి మీ కుటుంబాలలో కలగబోతున్నాయి, మీ కుటుంబ వ్యవస్థలో కలగబోతున్నాయి. కమాన్ కమాన్ కమాన్. సముద్రమంతా సమృద్ధి కోసం దేవుడు నీ కోసం ఏం చీలుస్తున్నాడండి? అది సంగతి. ఏ బండ కూడా నిన్నక ముంచలేదు. బండలు తొలగిపోయాయి. నీ జీవితం మీద ఉన్న బండలన్నీ తొలగిపోయాయని చెప్పు పక్కవారితో. ఇలా చెప్తానే ఉండాలి, మీరు వదిలేదే లేదు మిమ్మల్ని. ఇలా చెప్పండి, బండలన్నీ తొలగిపోయాయి. నమ్మట్ల కొంతమంది ఇంతే ఉన్నారు. ఏం బండలో ఏమప్పు, నా బ్రతుకంతా బండలమయం. ఒకటైతే అనుకోవచ్చు, ఎన్ని బండలు ఉన్నాయి. ఎట్లా
సిస్టర్ నిన్నే పాపం ఎన్ని బండలు ఉన్నా సరే దేవుడు అన్నిటిని చేల్చబోతున్నాడు. ఎన్ని బండలు ఉన్నా సరే 1 2 3 10 20 30 40 60 70 80 100 ఎన్నున్నా సరే చేల్చబోతున్నాడు. సముద్రం అంతా సమృద్ధితో నా దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. భోజనానికి కరువు ఉండదు నీ ఇంట్లో. ఇక రొట్టెల ఇల్లుగా నీ ఇల్లు మారబోతుంది. బెత్లెహేముగా నీ ఇల్లు మారబోతుంది. సేవకులు వస్తా ఉండాలా, పోతూ ఉండాలా, ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా నీ ఇల్లు మారబోతుంది. కమాన్ 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 ఎవ్రీవన్ చప్పట్లు కొట్టండి. ఎస్, సారపతి యొక్క ఇంట్లో ఉన్న సమృద్ధి నీ కుటుంబంలో కలగబోతుంది. సంగమా సంగమా ఎలా 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 అనుకోగాకు, జరుగుద్దంతే. ఎలా చెప్పతో వదిలే ఆయనకి. ఎందుకంటే ఒక మాట మీరు బాగా వినండి. దేవుడు నీ జీవితంలో ఏం చేయాలనుకుంటాడో అదే చేస్తాడు. అపవాది నిన్ను బట్టి ఏదనుకుంటుందో అది ఎన్నటికీ జరగదు. ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ ప్రవచనాన్ని ఏ మనుష్యుడు ఏ దెయ్యమో ఆపలేదు అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అడ్డుకోలేవు. ఎందుకంటే ఇది పరలోకము నుంచి ప్రవహిస్తున్న జీవజల నది. పరలోకము నుంచి ప్రవహిస్తున్న జీవజల ఊట ఊట ఊట. దేవుడు గురించి మాట్లాడుతున్నాడు బిడ్డ. చాలా సందేహాలతో నీ హృదయం నిండిపోయి ఉంది. బయటకు చెప్పుకోలేనటువంటి బాధలతో నిండిపోయి ఉంది. బండలు 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 బండలు. పతోడు నీ మీద బండ వేసేవాడే, పతోడు నీ గురించి మాట్లాడేవాడే. నా దేవుడు చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? ఏదైతే నిన్ను ప్రశాంతంగా గడపనీయకుండా కలివిలి చేస్తుందో, డిస్టర్బ్ చేస్తుందో, భయంకరమైన పోరాటాలతో నువ్వు పోరాడుతున్నావు. రాత్రుల్లో పలకరించు, రాత్రుల్లో పోరాడుతూ పొగులంతా పని చేసుకుంటూ నలిగిపోతున్నావు. పిల్లల కొరకు అనేకమైనటువంటి నిందలు మోస్తూ భరిస్తూ అని వేజారిపోయి అలిసిపోయిన బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలోకి వస్తున్న ప్రతి గానులు తుఫానులు ఈ మధ్యాహ్నం నుంచి అణిచిపెట్టబోడబోతున్నాయి. షకందరబలరబ స్పిరిట్ స్మూవ్ టచ్ పట్టుకో. స్మూవ్ గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. స్పిరిట్, ఇది దేవుడి మాటే కానీ మన నరుడి మాట కాదు. ఇంకొక కార్యం ఏం జరుగుతుందో తెలుసా అండి? అక్కడే ఏది మనం 105:41 చదివాం కదా, 42 చదువుకోండి. ఆ బండను చీల్చినప్పుడు అంట సంతోషం ఉంటుందంట మనకి. హల్లెలూయా, సంతోషము సంతోషము అనండి గట్టికోసారి. కొంచెం సంతోషంగా చెప్పండి ఆ మాటని. సంతోషము, సంతోషం కలగబోతుంది మీకు, హృదయ సంతోషం. ఆ ప్రభు చెప్తున్నాడు ఈ మాట ధ్యానిస్తున్నప్పుడు, కలవరి త్యాగ మినిస్ట్రీస్లో ఉన్న కుటుంబ సభ్యుల యొక్క దుఃఖ దినములన్నిటినీ సమాప్తం చేయబోతున్నానని. బాష్ప బిందులు తుడవబోతున్నా. కుమారుడు గురించి మొరపెడుతున్నావా? ఇంటిని గురించి మొరపెడుతున్నావా? నీ భర్త మారు మనసు గురించి మొరపెడుతున్నావా? నీ బ్రతుకులో ఏదో కార్యం జరగాలని మొరపెడుతున్నావా? నా దేవుడు త్వరలోనే నువ్వు సంతోషించున్నట్లుగా ఈ కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్కటే మాట చెప్పి ముగించేస్తాను. ఒక్కటే మాట. మూడోది, నీ కొరకు దేవుడు ఆకాశాన్ని తెరవబోతున్నాడు, ఆకాశాన్ని చీల్చబోతున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం నోట్ చేయండి. చాలా విషయాలు ఉన్నాయి.
టైం సరిపోదండి, అభిషేకంతో టైం సరిపోదు. సమయం అయిపోయింది. మిమ్మల్ని ఎక్కువ సమయం కూర్చోబెట్టడం మంచిది కాదు. ఆకాశము చీల్చబడిను అనే మాట ఉంటుంది అంతే. చూడండి, ఆకాశం ఏం చేయబడిందమ్మా? ఆకాశము నీ కొరకు దేవుడు చేల్చబోతున్నాడు. హలో, ఆకాశము చేల్చబోతున్నాడు. ఆకాశము చేల్చబోతున్నాడు. పక్కన చెప్పు ఒకసారి, నీ కోసం ఆకాశాన్ని. ఏముంది ఆకాశంలో? చీలిస్తే నాకేంటంట అన్నట్టు పెట్టారు ముఖాలు. చీలిస్తే నాకేంటంట అంట అంట చదవండి. అంట ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం. ఎవరికన్నా బోరు కొడుతుందా? ప్రసంగాన్ని ఆపేయాలని ఎవరికన్నా ఒక కఠోరమైనటువంటి ప్రేరేపణ పడుతుందా? లోపల పొడుచుకొస్తుంది ఏమన్నా? ఆపో, ఇక చెప్పింది కాదు. ఓపెన్ యువర్ మౌత్. ఫ్రీగా మాట్లాడేయచ్చు మీరు ఈరోజు, ఈ ఒక్కరోజే. ఓకే, చదువమ్మా. 28:12. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించునట్లు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధన నిధిని దేవుడు నీ కొరకు తెరుచును. ఆకాశములో దేవుని నిధి ఉంది. నిధి ఉంది. నీ అవసరాలు తీర్చే నిధి అది. నీ అవసరాలు తీర్చే నిధి ఎక్కడుందమ్మా? సినిమా హాల్లో, పార్కుల్లో ఉంది, రోడ్ల మీద, హోటల్స్లో, భయంకరమైన పార్కుల చుట్టూ అక్కడ ఉంది నిధి. దొరుకుతుందా మీకు? ఆకాశంలో ఉంది. ఎక్కడ ఉంది? దగ్గర చెప్పండి, ఎక్కడ ఉంది? అందుకే నీ కొరకు ఆకాశాన్ని చీలుస్తానంటున్నాడు. ఆ ధననిధి నా దేవుడు నీకు దయచేయబోతా ఉన్నాడు. ఆ ధననిధిని నువ్వు కలిపి నువ్వు పొందుకోబోతా ఉన్నావు. ఆ ధననిధిని కలిగి ఉండబోతా ఉన్నావు. ఆ ధననిధిని ఇక్కడి నుంచి నువ్వు తీసుకొని వెళ్ళబోతున్నావు. నెక్స్ట్ వన్ మలాకి, అక్కడ 2వ పాయింట్. దీంట్లోనే 3:10. ఇంకేముంది ఆకాశంలో? మీ అందరూ తెలుసు కదండి ఈ మాట. ఆయన ఆకాశపు వాకిళ్లను విప్పి తెరచి పట్టజాలని విస్తారమైన దీవెనలతో నా దేవుడు మిమ్మును నింపును. ఆకాశ వాక్యలను ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడమ్మా? విప్పుతాడు కదా. ఇప్పే ఆయన ఎవరు? ఇంకెక్కడ పోయినా ఇప్పబడవయ్యి. నువ్వు ఎక్కడికి పోయి ఆకాశాన్ని ఇప్పంటే ఇప్పబడవు. దేవుని స్వాధీనంలో ఉన్నాయి అవన్నీ. చాలాసార్లు దేవుడు స్వాధీనంలో లేని వాటి దగ్గరికి వెళ్ళి అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నావు. నువ్వు ఎవరి ద్వారైనా తలుపులు తెరవబడతాయేమో, ఎవరి ద్వారైనా సాయం అందుతుందేమో, వీరి ద్వారైనా నేను విడుదల పొందుతామనని మనుషుల చుట్టూ తిరిగి అలిసిపోయావు సహోదరుడా. ఇక దేవుడు వైపు నీ మనసును తిప్పో. దేవుడు నీ కొరకు ఒక ఆకాశాన్ని చీల్చడానికి రెడీగా ఉన్నాడు. దాని నిధి నీ కొరకు సిద్ధంగా ఉంది. గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు నీ కోసం రెడీగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు వచ్చి నీ ఇంట్లో పడదామా, నీ జీవితంలో పడదామా, నీ సంఘంలో పడదామని సిద్ధంగా ఉన్నాయి. డోంట్ నెగ్లెక్ట్ చేయవద్దు. నిర్లక్ష్య వైఖరి మానవు. దైవిక రోషముతో నింపబడి చేయబట్టి అటు ఇటుగా ఉండవద్దు. సజీవుడైన దేవుని నమ్మినాము గనుక ఆయన వైపే నీ ముఖ కాంతిని పెట్టు. సావైన, బ్రతుకైన, మేలైన, కీడైన ఈయనతోనే నా ప్రయాణం అనుకుంటూ బ్రతుకు. దేవుడు గొప్ప తలుపులు నీ కొరకు తీయబోతున్నాడు. ఎందుకు చంచలన మనసుకు కలిగి ఉంటావు? ఎంతకాలం అటు ఇటుగా ఉంటావు? ఎంతకాలము చలించిపోతా ఉంటావు? ఎంతకాలము నీ ఆత్మీయ జీవితాన్ని గలిబిలి చేసుకుంటావు? ఎంతకాలము అని అడుగుతున్నాడు దేవుడు. తిరిగింది చాలో, తిరుగు దేవుడి తట్టు. పరిగెత్తింది చాలో, తిరుగు దేవుడి తట్టు. తిరుగు నువ్వు దేవుడి తట్టు తిరుగు.
నువ్వు దేవుడి తట్టు తిరుగు, దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. 3 విషయాలు చెప్పానండి. గోతిని చీలిస్తే ఏం జరిగింది? బండని చీలిస్తే ఏం జరిగింది? సముద్రం అంత సమృద్ధి. ఆకాశాన్ని చీలిస్తే అమ్మా విస్తారమైన దీవెనలు. ఆమేన్. అందుకే నీ కొరకు దేవుడు ఇవన్నీ చీల్చడానికి వచ్చాడు ఇక్కడికి. అవి చీల్చి అవన్నీ నీకు వచ్చేలా చేయబోతున్నాడు. మీరు పొందుకున్నారు ఆల్రెడీ, మీరు అనుభవించారు ఈ ఆశీర్వాదాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా మాటలు ముగించవచ్చా? ఒక్కరు మాట్లాడతలేరు. నా మాటలు నేను ముగించవచ్చా? ఏం చెబితే ఏమవుతుందో, ముగియమంటే ఏమవుతుందో, చెప్పంటే ఇంకెంత చేస్తాడు, భయం. ముగిస్తున్నాను, లేచి నిలబడండి. ఈ ఆరాధన వాక్యం అయిపోయిన తర్వాత అందరికీ నేను ప్రేర్ చేయబోతున్నా. 5 కానీ 6 కానీ పర్సన్ టు పర్సన్ ప్రే చేయబోతున్నా. అడావుడి పడకండి, తొందర పడకండి, ప్రశాంతంగా